అంటే కేసీఆర్ దగ్గర మీకు ఎక్కడ చెడింది అసలు? మన తెలంగాణ బ్లడ్ మనది. నిజానికి అసలు టాలరేట్ చేయకూడదా తిట్లని కూడా. వాళ్ళు కేసీఆర్ ఎదురుగా కొడుకు కూడా మాట్లాడాడు. కేసీఆర్ని ఎవరైనా ఎదిరించి మాట్లాడతారా మీరు చెప్పండి. ఇప్పుడున్న హరీష్ కవిత అసలు 6 దాటితే కలిసినారు రేవంత్ రెడ్డి. కలిసి అన్న బాగున్నారా అన్నాడు. నమస్తే అన్న కూర్చున్నా పిలిచాడేమో. గంట ఐదు పిల్లడు 2 గంటలు ఐదు పిల్లడు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంత లైట్ తీసుకున్నాడు సీఎం అయిన తర్వాత? పిల్లాడికి ఏం మనసులు ఉందో. నేను ఆయన 2 సార్లు మా ఇంటికి వస్తా అంటే అంత ముందు ఒప్పుకోలే. బంగారుపల్లిలో తెలంగాణ అప్పచెప్పినప్పుడు నువ్వు 3వ సారి కూడా వచ్చేవాడు, ఆయన 4వ సారి వచ్చేవాడు. నువ్వు నేను మాట్లాడుకునేవాళ్ళం కాదు. ఈరోజు అవినీతి విపరీతమైన లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. అనిపించలేదు ఎప్పుడు ఒక 10 years సర్వీస్ అనవసరం వదిలిపెట్టుకుంటూ మా మిస్సెస్ ఏడ్చింది పాపం. 2 రోజులు లేవని కూడా లేవులే, బయటకు కూడా అలా ఏంది ఇంత కష్టపడి. ఎందుకంటే 16 నెలల్లోనే కేసీఆర్కి 15 నెలలో వచ్చిందని మీరే అంటున్నారు. అంత వ్యతిరేకత ఒక 16 నెలల్లోనే అంత వ్యతిరేకత మూట కట్టుకునే నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చవా? సో కరప్షన్ ఆపాలి కానీ ఆల్టర్నేట్ చూసుకోవాలి. కుటుంబ పెద్దగా ఇట్లా గుప్పిడి మూసి పరిపాలించాలి. అంతేగాని నన్ను అందరు దొంగ లెక్క చూస్తున్నారు, అక్కడ లోన్లు ఇస్తలేడు అని అంటే ఇంకెవరు లోన్ ఇస్తాడు ఆయనకు? ఎట్లా ఉంది కేసీఆర్కి? ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్నారు, కవిత రాసిన లెటర్. మీరు ఆ కుటుంబంతో చాలా రోజులు కవితని పిలవడబ్బా, చాలా మొండోడు. ఈ అమ్మాయి కూడా మొండిదే. నాకు తెలిసి అతి త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేస్తాను. కేసీఆర్ అంత అవకాశం ఇస్తాడా పార్టీ పెట్టేంత? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టేంత కేసీఆర్ పట్టించుకోండి. కేటీఆర్ చేయడు, హరీష్ చేయడు, బిడ్డను కూడా చేయడు. పార్టీ మరి ఆల్రెడీ ఇప్పుడే లేస్తుందంటే మన కొలాప్స్ అయిపోయింది. లెటర్లో రాసిన అంశాలు చూసారా? అవన్నీ ఎట్లా చూసాను. ఇక 10 రాసిందట, ఇదే లీక్ అయిందట. మరి 9 అంటే కూడా చూడాలి మనం. అంటే ఆయన పట్టించుకున్నట్టే కదా. ఒకటి చెప్పండి, కవిత ఒక ఆరోపణ చేసింది కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. మీకు తెలుసా ఆ దయ్యాలు ఎవరు? నేనంటే ఆమె ఉద్దేశంలో అంటే ఏం గమనించారు మీరు? చాలా దాదాపు 6 ఏళ్ళు పనిచేశారు కదా. అతనికి ఒక ఐ డోంట్ నో బట్ లండన్ నుంచి ఒక మిత్రుడు డాక్టర్ వచ్చిండేవారు. తెలంగాణ కోసం 10 ఏళ్ళ ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఉద్యమంలో భాగస్వామి అయ్యాడు. తెలంగాణ రాకముందుకే 2 సార్లు ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం కపిలవాయి దిలీప్ కుమార్ ఎందుకంత రాజకీయంగా రాణించలేకపోయారు అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏంటి సార్ కపిలవాయి దిలీప్ కుమార్ కుటుంబ నేపథ్యం చెప్పండి ఫస్ట్. అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ కుటుంబ నేపథ్యం? నాది నేటివ్ వరంగల్, బార్న్ బ్రాటప్ ఎడ్యుకేషన్ అంతా అదే. ఫాదర్ టీచరు, మదరు హౌస్ వైఫ్. మాది పెద్ద ఫ్యామిలీ, 8 మంది మేము. నేను పెద్దవాడిని, లాస్ట్ వాడేమో అమెరికా. ఈ మధ్య ఉన్న బ్రదర్స్ అంతా ఒకడే టీఆర్ఎస్, ఒకడే బీజేపీ, నేను ఆర్ఎల్డీ. ఇప్పుడు 2 సిస్టర్స్ హైదరాబాద్లో బ్యాంక్ మ్యాన్స్. మా బాబు సెటిల్. మా పిల్లలు కూడా, నా డాటరు అది ఎంఎస్ అమెరికాలో చేసుకొని క్లాస్మేట్నే పెళ్లి చేసుకుంది. మేము మా ప్రపోజ్ చేసాము, మేమే చేసాము అది. ఆ బాబు అమిత్ జైన్. ఓకే. సో జైన్స్ వాళ్ళిద్దరు లవ్ కాబట్టి చేసాము మేము. ఇక్కడ హైదరాబాద్లో పెళ్ళి అయితే. బాబు ఏమో ఆక్లాండ్లో చదువుకున్నాడు, ఇంజనీరింగ్ చదువుకున్నాడు. తర్వాత ఢిల్లీలో ఎంబీఏ చేశాడు. ఆక్లాండ్ అక్కడే సెటిల్ అయ్యి ఈ మధ్యకాలంలో కోవిడ్ పీరియడ్లో వచ్చాడు. సో 2 పిల్లలు, 2 కూడా ఆల్రెడీ సెటిల్డ్. సో పెద్ద ఫ్యామిలీ బర్డన్స్ లేవు. కానీ మేము 1969 యాజిటేషన్లో పాల్గొన్నాం 10th క్లాస్ ఉన్నప్పుడు. ఓకే. అప్పుడు ఒక ఇన్స్పిరేషన్. మమ్మల్ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు రోజు. సో చాలాసార్లు 1 year అసలు ఎడ్యుకేషనే పోయింది మాది. సో ఆ ఇన్స్పిరేషన్ ఉన్న టైంలో మలిదశ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు హరీష్ వచ్చి నన్ను పార్టీకి ఆహ్వానించాడు. ఆ ఇన్స్పిరేషన్తో మేము వెళ్ళాం. అప్పటికి 10 ఏళ్ల సర్వీస్ ఉంది, డిఎఫ్ఓ కూడా నేను. ఓకే. డిస్ట్రిక్ట్ ఫాదర్. కానీ సెక్రటేరియట్లో మాధవరెడ్డి గారి దగ్గర పిఎస్, ఉమామాధవరెడ్డి పిఎస్. సర్వీస్ ఎన్ని ఏళ్ళు ఉండగానే 28 years సర్వీస్ చేశాను. ఓకే. ఇంకా 10 ఏళ్ళు ఉంది అప్పుడు, ఎందుకంటే నేను చేరింది 19th yearలోనే సర్వీస్లో చేరా. సో ఆ సందర్భంగా హరీష్ వచ్చి, మీకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉందట కదా మీరు అంతకుముందు అంటే, కరెక్టే అని చెప్పి, సరే తెలంగాణ ఉద్యమాకాంక్ష కూడా ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని 10 years సర్వీస్ నేను వదులుకొని టీఆర్ఎస్లో చేరిన తర్వాత ఆయన నాకు సీట్ ఇస్తాను హనుమకొండలో. అది సాధ్యపడలే ఆయనకి. చాలామందికి అట్లే ఇస్తా అని చెప్పి ఆయన పార్టీలో చేర్చినా కూడా వీలు కాలేదు. సరే మమ్మల్ని ఢిల్లీ రమ్మన్నారు. ఢిల్లీ పోయిన తర్వాత సర్వీస్లో రీజాయిన్ అయ్యి ఆయన దగ్గర పిఎస్ చేరమన్నాడు. సో అప్పటికే నేను మాధవరెడ్డి దగ్గర చేశాను, మాధవరెడ్డి దగ్గర చేశాను. సో అనుభవం ఉందని అందరూ ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళు ఎందుకు సార్ క్యాడర్ కూడా ఉంది, మీరు ఎందుకు తీసుకుని నేనే పెట్టుకోవద్దు అంటే, నేను ఎట్లాగూ మిస్ అయిపోయాయి కదా బస్సు. సో మళ్ళీ చేరిపోయాను సర్వీస్లో. చేరి అప్పుడు ఆ 4 years నేను ఆప్షన్ ఉందా మళ్ళీ సర్వీస్?
విత్ టోటల్ సర్వీస్ రిజైన్ కావడానికి సెంట్రల్ సర్వీస్లో ఛాన్స్ ఉంది. ఓకే. సో అది లక్కీగా అంటే ఈయన మంత్రి కదా, అదే ఆప్షన్తో మళ్ళీ తీసుకుంటే 4 years ఐ వాజ్ ఇస్ ప్రైవేట్ సెక్రటరీ ఢిల్లీ. సో అది అట్లా మళ్ళా జర్నీ స్టార్ట్ అయింది. ఆఫీసర్గా 4 ఏళ్ళు ఉండి ఆ టైంలో రీకన్స్టిట్యూట్ అయింది హౌస్. ఆయన అన్నాడు, ఈ లోపల ఆయనకు నాకు సాన్నిహిత్యం ఏర్పడ్డది. 4 years సర్వీస్ చేశా, A to Z పనిచేసా. ఇతర అధికారులాగా కాకుండా ఆయన ఇంట్లో ఉన్న అఫైర్స్ కూడా ఇప్పుడు ఎట్లయితే సంతోష్ పెట్టాడో అవన్నీ నేను చూసుకోవాల్సిన పరిస్థితి. అలాగే నేను నచ్చాను కూడా నా వర్కింగ్ స్టైల్. సో ఆయన నాకు ఫోన్ చేసి చెప్పాడు, దిలీప్ ఇట్లా హౌస్ రీకన్స్టిట్యూట్ అవుతుంది, అందరు చెప్తున్నారు ఇంక్లూడింగ్ జయశంకర్ సారు, నువ్వైతే బాగుంటుందని, వై డోంట్ యు కమ్ అండ్ కాంటెస్ట్ ఫ్రమ్ నల్గొండ అని. అప్పుడు నేను అడిగితే ఇవ్వలేదు, ఇప్పుడు అడిగి మరీ ఇచ్చాడు. అట్లా నాకు మొదటిసారి ఒక 2 years టర్మ్ వచ్చింది. ఆ టర్మ్ 1 yearకి అందరం రాజీనామాలు చేశాం. చేస్తే అవకాశం దొరికితే ఆ 2 yearsలో 1 year రాజీనామాలు చేసాం. మళ్ళీ 1 yearకు కాంటెస్ట్ చేసేటువంటి అవకాశం లేకపోవడం వల్ల వెయిట్ చేయాల్సి వస్తే నెక్స్ట్ 6 year టర్మ్ వచ్చింది. ఈసారి ప్రజలు 91%తో గెలిపించారు. ఒక ఉద్యమ వేవ్ అందులో. అట్లా మీరు అన్నట్టు ఆ జర్నీ స్టార్ట్ అయితే 6 yearsలో విదిన్ 6 monthsలో కేసీఆర్తో గొడవ. ఆయన కూడా పాపం 27 అలయన్స్లో 45 సీట్లు తీసుకున్నాడు కూటమిలో. తీసుకొని 10 అదే రాజశేఖర్ పట్టుమని 10 సీట్లు గెలలేదు హరీష్, ఏం మాట్లాడుతాను తెలంగాణ నుంచి తలెక్కడ పెట్టుకుంటూ విటకారంగా అసెంబ్లీలో మాట్లాడిన టైంలో ఆయన నేను గెలవడానికి ఇంకా నేను ఫస్ట్ గెలిచా ఎమ్మెల్సీగా. రెహమాన్ ఓడిపోయాడు పాపం. సత్యనారాయణ గారికి అవకాశం లేక ఆయన ఎమ్మెల్యే పోదాం అనుకొని ఆయన ఈయనను అప్పుడు నారదాస్ లక్ష్మణరావు వచ్చాడు మళ్ళీ కరీంనగర్ నుంచి. నేనేమో 6 year టర్మ్ గెలిచాను. ఈ డిబ్యాకిల్ 45లో 10 గెలిచారు. అంతా కకావికలం అయిపోయింది అది, ఉద్యమం పార్టీ అంతా. ఆ టైంలో ఆ ఫ్రస్ట్రేషన్లో కేసీఆర్ రాజీనామా కూడా చేశాడు, నాకు వద్దు ఈ తెలంగాణ వద్దు, నేను వద్దని. ఎట్లా వస్తారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఫస్ట్ అవకాశం ఎట్లా వచ్చింది? ఫస్ట్ మాధవరెడ్డి దగ్గర చేసినాను అన్నారు కదా, ఫస్ట్ మాధవరెడ్డి గారి దగ్గర ఎట్లా అవకాశం వచ్చింది? మాధవరెడ్డి గారు ఇప్పుడు నేను ఫారెస్ట్ సర్వీస్లో ఉన్నప్పుడు ఆ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉంటే, ఓకే. సో ఫ్రీక్వెంట్గా కలుస్తుండేవాడిని. ఆయన ఎమ్మెల్యే ఉండేవాడు, టీడీపీకి జనరల్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన మా బ్రదర్ క్లాస్మేట్, ఇది మా కో బ్రదర్కి. సో అట్లా మాకు పెళ్ళప్పటి నుంచి నా పెళ్ళికి వచ్చాడు ఆయన. అప్పుడు ఆయన పాలిటిక్స్లో లేడు, కాంట్రాక్టర్ ఉండే. అట్లా 1980 నుంచి ఆయన పరిచయం. 83లో ఆయనకు అవకాశం వచ్చింది ఎమ్మెల్యే కావడానికి. మేము కూడా అందరికి వచ్చి బుకేలు ఇవ్వడం, కలవడం రెగ్యులర్గా. నేను అసోసియేషన్ జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఆయన కలవడం ఎమ్మెల్యేగా. ఆ ఇంటరాక్షన్లో సరదాగా రోజు ఆయన అన్నాడు, ఏం దిలీప్ ఏంటి, ఏం చేస్తున్నావు యాక్టివిటీ అంటే, ఏ పనులు కావట్లేదు సార్, మీరు మంత్రి అయితే నేను మీ దగ్గర పిఎస్కి వస్తే పనులు అయ్యేటట్లేవు అన్న. ఆయన అన్నాడు, ముందు నేను గెలవాలి, మా పార్టీ అధికారంలో రావాలి, నేను మంత్రి కావాలి, అప్పుడు కదా నువ్వు వచ్చేది అన్నాడు. అంటే ఏమో ఇవన్నీ జరుగుతాయి కావచ్చు అని నేను వెళ్ళిపోయా, మర్చిపోయా అసలు. తర్వాత ఒకరోజు అహ్మదాబాద్లో ట్రైనింగ్కి వెళ్ళి ఫారెస్ట్ రీసెర్చ్ దాంట్లో టీవీ పెడితే మాధవరెడ్డి గారి స్వేరింగ్ అని చూపిస్తున్నాడు. అరే అప్పట్లో రేర్ 9 o'clock న్యూస్, 10 o'clock న్యూస్ చూస్తున్నా. అప్పుడు పోయి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్లో వరుసగా కొడితే ఒక అరగంటగా దొరకలే మాధవరెడ్డి. పిఏ అప్పుడు అన్నాడు, ఎవరు నువ్వు అంటే, నేను లాంగ్ డిస్టెన్స్ కాల్ బాబు, ఎక్కడో అహ్మదాబాద్ మాడుతున్నాడు సార్, ఒకసారి కంగ్రాచులేషన్ చేస్తా అంటే, ఒక్క నిమిషం అవగానే చెప్తున్నాడు ఎవరో దిలీప్ అట అహ్మదాబాద్ అని. అంటే లైన్లోకి వచ్చి ఎక్కడో దిలీప్ అన్నాడు. సార్ నేను అహ్మదాబాద్ ట్రైనింగ్లో ఉన్నా అంటే, ఎప్పుడైపోతున్నాడు, రేపే సార్ లాస్ట్ అంటే, ఇమ్మీడియట్గా వచ్చి నా పిఎస్కి చేరన్నాడు ఆన్ స్పాట్. ఎప్పుడో 3 ఏళ్ల కింద అన్నది ఆయన జ్ఞాపకం పెట్టుకున్నాడు పాపం. అది ఎప్పుడైతే అవకాశం వచ్చిందో తెల్లారి నేను అయిపోగానే వచ్చి ఆయన దగ్గర పిఎస్ చేరిపోయాను. అది నాది మళ్ళా రివైవల్. అటు ఉద్యమంలో ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ ఎక్స్పోజర్ అనేది మాధవరెడ్డి గారి ద్వారా నాకు వచ్చింది. అది రాజకీయాలకు రావాలని అప్పుడే ఉండే. ఎప్పుడైతే ఆయన పెట్టుకున్నాడో పిఎస్గా, మోస్ట్ పవర్ఫుల్ కాంబినేషన్. ఆయన డబ్బులు తీసుకోండి, నేను డబ్బులు తీసుకోను. ఆయన హోము పవర్ఫుల్ కాంబినేషన్, మంచి పేరు వచ్చింది ఆయనకు. తర్వాత ఉమామాధవరెడ్డి దగ్గర కంటిన్యూస్ ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే పాపం నక్సలైట్ ఇట్లా ల్యాండ్ మైన్ బ్లాస్ట్లో చనిపోయాడు. ఈ వాజ్ ఎ గ్రేట్ లీడర్. 17,000 ఫైల్ చూపించారు. ఒక్కనాడు ఆయన ఈ ఫైల్ ఇవ్వడదని కానీ డబ్బులు ఇస్తాడని కానీ అడగల. నేను చూపిస్తాను, చదివేవాడు, సంతకం పెట్టి ఇచ్చేసేవాడు, అంతే. అంత దీనివల్ల మనకేం లాభం? మనకేం లేదు. ఆయనకు ఒక ప్రజల సేవ చేయాలని నాకు ఆకాంక్ష, నేను డబ్బులు తీసుకోకుండా పనిచేయాలని నాకు ఆకాంక్ష. అవకాశం ఆయన ఇచ్చాడు. సో దానివల్ల మాకు అందరితో సంబంధాలు ఏర్పడ్డాయి. ప్రజా సంబంధాలు చాలా అద్భుతమైన సంబంధాలు. అసలు
ఎంతమంది అసలు ఇప్పటికి కూడా మీరు మాధురెడ్డి పిఎస్ ఉంటారు కదా అంటారు తప్ప కేసీఆర్ పిఎస్ ఉండి ఎవడు అడిగాడు. ఇది బ్యాడ్ ఫేజ్. సరే, బట్ ఒకటి పొలిటికల్ ఎక్స్పోజర్ కేసీఆర్ ఇచ్చాడు, అవునన్నా కాదన్నా. అక్కడ అఫీషియల్గా నేను పవర్ఫుల్ అయితే ఇక్కడ పొలిటికల్గా పవర్ఫులే ఈయన పీరియడ్లో. ఈ 2 terms ఇచ్చింది ఆయనే పాపం కేసీఆర్, మనడానికి ఏమంటానికి వీల్లేదు. అవకాశం వస్తే ఎందుకు ఆయన పాపం నోరు జారి డబుల్ తిట్టాడు. ఇట్లా కేసీఆర్ దగ్గర మీకు ఎక్కడ చెడింది అసలు? దాదాపు సెకండ్ టర్మ్లో ఆయన మొత్తం నేనే కీ మహాకూటమి పెట్టించిందే నేను. చిరంజీవి పార్టీ కాదని టీడీపీతో అలయన్స్ పెట్టించి అది నచ్చలే. కేటీఆర్ అప్పుడే వచ్చాడు. హరీష్ ఆయన కలిసి కష్టపడి చిరంజీవితో 75 సీట్లు తీసుకొని ఇంకొక 9 ఎంపీ సీట్లు తీసుకొని కాంటెస్ట్ చేద్దాం అనుకున్నారు. నేను వచ్చి అది అటెట్ అయితే వీలు కాదంటే కేసీఆర్ నా వాటిన్నాడు. అనుకుంటే నాకు వెయిట్ ఉండే. ఆయన ఎవరితో పెట్టుకోమంటున్నాడు? టీడీపీ సమైక్యవాద పార్టీ దిలీప్ అన్నాడు. వాళ్ళు తెలంగాణకు అనుకూలమైన లెటర్ ఇస్తారు సార్, అది వెనక్కి ఇస్తే ఓకే అంటే మరి పట్రా పోరాడు. అప్పుడు నేను చంద్రబాబు గారితో మాట్లాడి సీఎం రమేష్ నేను అందరూ నెగోషియేట్ చేసి తెలంగాణకు మీ అనుకూలమైన లెటర్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఈజీ అయింది. అప్పటి వరకు వాయిదా వేశాడు అసలు అలయన్స్ని. ఎవరిది? మన చిరంజీవి. ఆల్మోస్ట్ అయిపోయినప్పుడు ఇంటర్ఫియర్ అయ్యాను. సో ఆ తర్వాత ఎప్పుడైతే ఆ లెటర్ రెండు కళ సిద్ధాంతం మొదలైందో వాళ్ళది, అలయన్స్ పెట్టుకున్నాడు ఆయన. పెట్టుకున్న తర్వాత ఇవన్నీ ఫ్రిక్షన్స్ ఉంటాయి కొన్ని. అంత ఈజీగా అలయన్స్ సీట్లు సెటిల్ కావు. నేను 45 తెచ్చేస్తాడు ఆయన, 75 ఇస్తానట చిరంజీవి. నేను తెచ్చింది 45 అండ్ 9 ఎంపీలకు ఒప్పుకున్నాడు ఆయన పాపం. సో దాన్ని మనం ఆ రోజుల్లో అట్లా నడిచింది అది. అయితే తర్వాత ఏదో చిన్న ప్రాబ్లమ్స్ వచ్చి ఒక రోజు రాత్రి అడ్డగోలు తిట్టాడు ఆయన. అడ్డగోలు అంటే మామూలు బూతులు కాదు అసలు. నేను లేచి నమస్కారం పెట్టి సార్ నేను వాళ్ళ నుంచి మీద పని చేయకపోతే అసలు పోలేదు ఇంకేసారికి ఇప్పటివరకు. తర్వాత చాలామంది చెప్పారు మీరు పోండి తీసుకుంటాడు. అంత బూతులు తిట్టాల్సిన అంత కోపం అయింది పని మీరేమైనా చేసిరా లేకపోతే ఎట్లా? నేనేం చేయలేదు. బట్ ఈ అలయన్స్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఇక నీకు తెలియదు, నువ్వు జర్నలిజం నుంచి చూసావు కదా. అలయన్స్లో కొన్ని ఉంటాయి కదా హామీలు, అవి నెరవేర్చబడలేదనేటువంటి కోపం మీద తిట్టాడు. నువ్వు చేయబట్టే నేను చిరంజీవిని వదిలిపెట్టి ఇదంతో పెట్టుకున్నా, లేకపోతే ఆ చిరంజీవి ఇంతకంటే బెటర్ ఉండే అంటాడు. సరే నిజానికి అంతకంటే బెటర్ ఆయన లేడు మనకు తెలుసు. బట్ అది ఒక సన్నివేశం, అది మనం ఏం చేయగలుగుతాం. సో ఆ టైంలో ఆయన నోరు జారడం కాదు, మామూలు కాదు. సో నేను ఇక ఆత్మగౌరవ పోరాటం అసలు తెలంగాణ పోరాటం అంతా మన తెలంగాణ బ్లడ్ మనది. నిజానికి అసలు టాలరేట్ చేయకూడదు ఆ తిట్లను కూడా. బట్ నేను లేచి అంతకుముందు నాకు ఇచ్చిన ఇంపార్టెన్స్ మామూలు ఇంపార్టెన్స్ కాదు, చాలా పెద్ద ఇంపార్టెన్స్. సో నేను లేచిన సో అది టాలీ చేసుకున్నాను, అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ఆ రోజు కల్లా నేను లేచి సారీ సార్ నేను చేయలేను మీ దగ్గర వెళ్ళిపోయాను. తెల్లారి హరీష్ కాల్ చేశాడు, అన్న నన్నే నీ ముందు ఎన్నిసార్లు తిట్టాడు, అంతకంటే ఘోరంగా తిట్టాడు కదా, నువ్వు పెద్ద మనిషి చేసుకొని రావచ్చు కదా అన్నాడు. కేటీఆర్ ఏమో మన జయశంకర్ సార్ దగ్గరికి పోయాడు. పోయి సార్ ప్రెస్ పెడతాడేమో ఏం చెప్తాడో ఆయన తెలియని రహస్యాలు లేవు, మా ఫ్యామిలీ కానీ ఆఫీస్ కానీ A to Z అనేది తెలిసినాడు, రేపు పొద్దున ప్రెస్ పెడితే పరుగు పోతే తెలంగాణదని మీరు ఆపండి అంటే నాకు జయశంకర్ సార్ ఫోన్ చేశాడు. చేసి దిలీప్ ఏంటి గొడవ అంటే సరే ఇట్లా అయింది రాత్రి, ఇక ఎట్లా చేయాలి చెప్పండి అంటే మీ ఆ ఏర్పాట్లు ఏముండేనా మీరు ప్రెస్ మీట్ పెట్టే ఏర్పాట్లు? ఉంటాయి ప్రెస్ ఆలోచనలు ఉంటాయి. కోపం ఉంటుంది కదా సహజంగా, కోపం అంటే తీసుకుంటాను. ఆ తర్వాత ఎన్నోసార్లు తిట్టా కేసీఆర్ని ప్రెస్లు పెట్టి. నేను ఆ రోజు కూడా వేరే ప్రెస్ మీట్లో ఏదో చెప్దాం అని అనుకున్నా. సార్ అన్నాడు నువ్వు తెలంగాణ వచ్చేంత వరకు నోరిపోవడానికి వీల్లేదు, నీకు ఏ రహస్యాలు ఉంటే నువ్వు మనసులో పెట్టుకోవాల్సిందే, యూ కెనాట్ స్పీక్ అన్నాడు. ఎందుకంటే ఆయనకు నన్ను కమాండ్ చేసేటువంటి అవకాశం ఆయనకు ఉండేది. జయశంకర్ గారు మా ఫాదర్ క్లాస్మేట్స్, చిన్నప్పటి నుంచి నేను వాళ్ళ ఇంటికి పోతారు, పక్క ఇళ్ళేవాడు. సో ఆయనకు మా ఫాదర్ లాంటివాడు, సో డెఫినెట్లీ నా ఫాదర్ లాంటివాడు. సో నేను ఆయన అన్న సరే సార్ నేను బోన్ ప్రెస్కి ఆయన కాంప్రమైజ్ అవుతాడు. ఇచ్చి నేను కాంప్రమైజ్ అయ్యాడు సార్, పరుగు పోయింది ఇంకేముంది అసలు అంతకంటే. మీరిద్దరే ఉన్నారా తిట్టేటప్పుడు? ఇంకా చాలా మంది ఎవరు ఉన్నారు, కర్ణే ప్రభాకర్ నాడు, ఇంకెవరో ఉన్నారు. ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదు మరి? వాళ్ళు కేసీఆర్ ఎదురుగా కొడుకు కూడా మాట్లాడాడు. కేసీఆర్ని ఎదిరించి మాట్లాడతారా మీరు చెప్పండి నాకు? ఇప్పుడున్న హరీష్ కవిత అసలు 6 దాటితే ఆ రూమ్లోకి పోరు అసలు. నేను 6 ఏళ్ళు ఉన్నా అక్కడ, నేనేది వాళ్ళని చూడలేదు. 6 PM తర్వాత కవితని కానీ హరీష్ని కానీ కేటీఆర్ని కానీ ఆ రూమ్లో చూడలేదు. వాళ్ళు రారు, వాళ్ళకి తెలుసు పోకూడదని. అది పోతేనే అయిపోయావు అప్పుడే. ఎందుకు 6 తర్వాత నేనెందుకో నాకు ఆయన సర్వీస్ కదా, ఆయన పోయనిచ్చేవాడు కాదు. కూర్చో దిల్లి పెట్టిపోతావు కూర్చొని రాత్రి ఎన్ని రోజులు 12కి రాత్రి 12కి పోవాల్సి వచ్చేది. ఆయన పడుకున్న తర్వాత పోవాల్సి వచ్చేది. నాకు 6 years సర్వీస్ చేశాడు నేను. మామూలు సర్వీస్ కాదు అది. మా ఇంట్లో అనేవాళ్ళు ఏంది జాకిరీ గాడితే చాకిరీ రాదికి ఉంటేంత లేకుంటేంత. పొద్దున పోతే 9కి, రాత్రి 12 ఏంటండి 1 గంటకి మావిడ డిన్నర్ అంతా అక్కడ. అంటే అట్లా ఇంటికి వచ్చి లంచ్ చేసి కూడా పోయేవాళ్ళం, బ్రేక్ఫాస్ట్ చేసి పోయేవాళ్ళం, ఎవరైనా వస్తే భోజనాలకు వచ్చేవాళ్ళం, మళ్ళీ పోయేవాళ్ళం. పడుకుంటే తప్ప వచ్చే పరిస్థితి లేదు అసలు. అట్లా పిలిచేవాడు ఏడి హరీష్ ఏడి, దిలీప్ ఏడి.
హరీష్ రాత్రి ఇప్పుడు వచ్చేవాడు కదా, వాడికి తెలిసి అదే ఎక్కడ తిట్లు తినాలని. సో ఇవన్నీ ఒక ఎపిసోడ్, అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్. తర్వాత హరీష్ అన్నాడు, అన్న అంతసేపు రాత్రిలో ఏం మాట్లాడుకునేవారు మామూలుగా? ఏం రకరకాల చర్చలు, పాలిటిక్సా లేకపోతే పాలిటిక్స్ ఏం మాట్లాడు, ఉద్యమం నిర్మాణం, వీడెట్లా వాడెట్లా, ఏం మూవ్ చేద్దాం, తెల్లారి ఏం చేద్దాం, ఇట్లాంటి చర్చలే. అయితే కేటీఆర్ చెప్తే నేను చెప్పా, సరే సార్ నేను మాట్లాడా, నేను ప్రెస్ పెట్టాను, నేను మాట్లాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మాట్లాడా కేసీఆర్ గురించి. మళ్ళీ కేసీఆర్ దగ్గర నుంచి ఏం రాలేదా ఫోన్ కాల్? రాలేదు. నాకు హరీష్ అన్నాడు, నేను హరీష్ మాట్లాడు నాతో, మాట్లాడి అన్న పెద్దమ్మని చేసుకొని రారాది, ఏముంది మర్చిపో ఎట్లా అంటే, నేను ఫోన్ చేసి నాకు సారీ చెప్పమని అన్న. అంటే కేసీఆర్ కూడా సారీ చెప్తాడు అన్నాడు. మీరు కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేశారు మరి. అదే హై ఎక్స్పెక్టేషన్. కేసీఆర్ అది చెప్తాడు, దూరం కదా. అయితే ఆ ఫోన్ కాల్ నాకు రాలేదు, ఆ సారీ ఎవడు చెప్పలేదు, అది జరిగిపోయింది ఎపిసోడ్ అంతా. నేను పోలేదు, క్రమక్రమంగా డిస్టెన్స్ పెరిగిపోయింది. తర్వాత మళ్ళీ ఎక్కడ కలుసుకోలేదా ఫిజికల్ గా? ఉద్యమం టైంలో చాలా అస్సలు పోలేదు. ఎన్నో సందర్భాల్లో అంటే ఉద్యమం టైంలో వేదికలు పంచుకోవాలని అవకాశం ఉంటుంది కదా. అంటే చాలా వేదికల్లో ఆయన వస్తున్నాడు లేచి వెళ్ళిపోయాను. ఐ డెంట్ వాంట్ టు ఫేస్ హిమ్. చాలా సందర్భాలు 60 సార్లు నాకు అవకాశం. మీరెందుకు వెళ్ళిపోయారు? నాకు ఇష్టం లేకుండా దాన్ని చూడడం, అందుకని నాకు నచ్చలేదు. ఎదురుపడితే ఏమైంది తెలిసేది కదా. లేదు కానీ నాకు ఎందుకో నచ్చలేదు అన్నిది. అంత తిట్టినాక ఆయన తిట్టడం నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన సర్వీస్కి అది ఏంటి అని నువ్వు అడిగినా నేను చెప్పలేదు, కానీ నేను చేసిన సర్వీస్కి నాకు ఆ తిట్లు నచ్చలే. అది తిట్టడం తప్పు అంటే నా ఉద్దేశంలో. ఆయన ఎందుకు తిట్టాడు, ఆయన నేను రకరకాల కారణాలు ఉండొచ్చు, కానీ నా ఉద్దేశంలో అంత సర్వీస్ చేసిన వాడిని నువ్వు పట్టుకొని తిట్టడం ఎట్లా ఎవడు ఉంటాడు అసలు తిడితే? నా ఉద్దేశంలో హరీష్ అన్నట్టు నేను హరీష్ నువ్వు మేనల్లుడివి, నువ్వు ఎమ్మెల్యే కూడా కాకుండా మంత్రి, నువ్వు నీకు ఏ అప్లికేషన్తో నాకే తెలియదు కదా, నేను కాదు కదా, నాకైతే ఒక డిగ్నిటీ అనేది ఉండాలి కదా. అందుకని నేను ఐ కెనాట్ కాంప్రమైజ్ అని చెప్పి పాపం కేటీఆర్ ట్రై చేశాడు నన్ను పిలుచుకుందాం అప్పుడు. ఆ తర్వాత వాళ్ళు మెల్లమెల్ల ఎమర్జీ అయిపోయారు. ఇక ఒకసారి సీఎం అయినాక ఇంకేందో 300 మంది రెడీగా ఉన్నాడు పోవడానికి, మన్నోడు అడిగాడు. సో అది అయిపోయింది మీరు అన్నట్టు. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. విమోచన సమితి నడిపా, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ నడిపా, ఆర్ఎల్డీ నడిపా 2 years, రకరకాల సంఘటనలు, కొండాలక్ష్మి బాపూజీ సంఘటన నడిపా, తర్వాత జయశ్రావు జారుతో టఫ్ పెట్టా. ఇన్ని అంటే ఎక్కడ కూడా ఇంట్లో పడుకోలే. ఎక్కడ పోయినా అది బీజేపీ పో, కాంగ్రెస్ పో, ఎక్కడ పో, పదవులు నాకైతే రాలే కదా. లాస్ట్ పదవి దిలీప్ కుమార్ ఎన్ని పార్టీలు మారిండు. దిలీప్ కుమార్ పార్టీలు నచ్చలేదా లేకపోతే పార్టీలకు దిలీప్ కుమార్? ఏదైనా నేను పోయిన దగ్గర నాకేమైనా లాభం జరిగిందా? ఎవడన్నా నాకు ఎమ్మెల్యే ఇచ్చాడా, ఎమ్మెల్సీ ఇచ్చాడా, ఎంపీ ఇచ్చాడా, కార్పొరేషన్ పదవి ఇచ్చాడా? ఎక్కడైనా ఆశించిపోలే. ఏదో ఒక ఆబ్జెక్టివ్తో పోవటం, పబ్లిక్ సర్వీస్ చేయాలనుకోవటం, మనకు వాళ్ళ అవకాశాలు ఇవ్వకపోవటం, మళ్ళీ తీసిపోయి ఇంకో సంఘటన పెట్టడమే తప్ప జీవితకాలం అంతా పోరాటమే కదా. సాధ్యమైనంత వరకు ప్రజల కోసం ఆలోచించుకుంటూ వాళ్ళ గురించి ఏదో చెప్పాలనే ఆలోచన తప్పనే తప్ప నాకు పర్సనల్గా వచ్చింది ఏం లేదు, కష్టాలు తప్ప. అది ఓకే, ఐ డోంట్ మైండ్. కానీ సంఘర్షణ ఇది ఒక పోరాటం ఇది. ఇప్పుడు మళ్ళీ ఈ జయపాల్ రెడ్డి వాడు ఆ పిఏ దగ్గర పోయి అరే బాబు అపాయింట్మెంట్ ఇప్పిరా సీఎం అంటే వాడు 3 నెలల నుంచి అడిగితే ఐపీఎలే. ఆ రోజు అసెంబ్లీకి పోయి అరే బాబు కష్టపడి వచ్చాను రాదు ఏదో తప్పించుకొని ఆ సెక్యూరిటీ వాళ్ళు వదిలేరు కదా సీఎం రూమ్కి. నువ్వు ఏదైనా మామూలుగా మీరు కొంచెం ఫెమిలియర్ ఫేసే కదా. అదే కారణంతో వాళ్ళు ఏం చేశారంటే ఆ సీఎం రూమ్ పోయేటప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులే ఎలవడు అక్కడ. నేను కనపడంగానే పాపం విష్ చేసి పక్క జరిగారు. ఇప్పుడు 2 ఆఫీసర్లు నాకు సెల్యూట్ కొడితే మీలాంటి పక్క జరుగుతారు, అరే ఈసారి ఎవరో ఉన్నట్టున్నారని. అట్లా జరగడం వల్ల లోపలి పోయాను. నన్ను ఆపరు కదా వాడు. నన్ను ఐ వాజ్ పిఎస్ హోమ్ మినిస్టర్ ఫర్ సచ్ ఏ లాంగ్ టైం. ఆ చిన్న అప్పుడు ఎస్ఐ ఉన్నాడు, ఇప్పుడు అడిషనల్ ఎస్పీ అయ్యాడు. ఆడు డిఎస్పీ ఉన్నాడు, ఇప్పుడు కాడర్ ఎస్పీ అయ్యాడు. వాళ్ళంతా ఒక్క ఆఫీసర్ నన్ను చూస్తే పక్క అనగానే జరిగింది. ఆ రూల్స్ అనేది వాళ్ళు పట్టించుకోరు. వచ్చేవాడు దిలీప్ కుమార్ని వదిలేశారు బాబు. నేను ఆడ పోయి ఏదో కలిసినారు రేవంత్ రెడ్డి కలిశాడు. కలిసి అన్న బాగున్నారా అన్నాడు, నమస్తే అన్న కూర్చున్నా పిలుస్తాడేమో. గంట అయింది పిల్లోడు, 2 గంటలు అయింది పిల్లోడు, ఈ పిల్లాడారా కలపరాదరా బాబు. అది అంటే రేవంత్ రెడ్డి దాకా పోలే ఇంకా. కలిసా నా బాగున్నా అని వెళ్ళిపోయాడు రూమ్లోకి. ఎమ్మెల్యేలు అయిపోయారు, ఎంపీలు అయిపోయారు, వాడు పిల్లోడు. ఇది 3 సార్లు 4 సార్లు అయింది అప్పటికే. ఇది ఈ బాబుని అడిగారు, బాబు కష్టపడి వచ్చారా బాబు, ఏదో కింద మీద పడి రావడానికి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఎత్తట్లేదు, అపాయింట్మెంట్ ఇప్పి 2 నిమిషాలు నా బాధ చెప్పుకుంటానంటే అది ఎట్లా వచ్చారు మీరు, ఇది బ్రీచ్ ఆఫ్ సెక్యూరిటీ కదా అనే సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచి ఎటు సార్ని ఎటు వదిలేరు నీకు హట్ అయినట్టు అని నేను 4 మెమో ఇస్తానికి అంటాడు నా ఎదురుగా వాడికి. అంటే ఇది ఏందే పాప మంచిగా చెడుకో నన్ను వదిలిపెట్టాడు. వాడికి నువ్వు నా వల్ల ఛార్జ్ మెమో ఏంటి, నువ్వు ఇస్తే నేను ఇప్పుడే ప్రెస్లో చెప్తే కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నట్టు అలానే హట్ అయింది. మీరంటే కరెక్టే హట్ అయింది అంటే ఆగిపోయాడు. అతను కూడా వెళ్ళిపోయాడు. ఎట్లా వచ్చారు సార్ అని అడిగాడు. ఎవరో నీకెందుకే అది ఎవడో ఎమ్మెల్యే మట్టుకొని వచ్చా, ఎవడో ఎమ్మెల్యే అనుకొని వదిలిపెట్టాడు, ఇంక పోరాదు నీకైతే ఛార్జ్ మేము రావట్లేదు నువ్వు అంటే వెళ్ళిపోయాడు. తర్వాత నేను లేచి వెళ్ళిపోయాడు, నాకు మంచిగా అనిపోయాడు. అది ఒక ఎపిసోడ్, అది అనుకోకుండా జరిగింది. అది
రేవంత్ రెడ్డి తెలిసి జరిగిందో తెలియదు నాకు తెలిసి నేను పిఎస్గా అన్ని రోజులు పనిచేసేవాడిని. జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు నేను అపాయింట్మెంట్ అడిగితే సాయంత్రం వాళ్ళంతా చెప్తారు. శ్రీకుమార్ అడిగాడు, ఎల్లయ్య అడిగాడు, పుల్లయ్య అడిగాడు, నువ్వు అడిగావు అని చెప్తారు. ఆయన చెప్తాడు ఈయనకి ఇవ్వు, ఈయనకి వద్దు, ఈయనకి ఇవ్వు, ఈయనకి వద్దు, అట్లా 3 నెలల నుంచి బహుశా ఈ పిల్లాడు అడుగుతుండొచ్చు. రేవంత్ రెడ్డి పట్టించుకోకపోయి ఉండొచ్చు మధ్యలో. ఇక నేను అనుకున్నా మన సీఎంఏ చేయలేనప్పుడు పిఎస్లు పిఎల్ కూడా చేసేది ఏముండదు. ఏం చేయలేదు. ఆయన వద్దంటే ఎవరు ఏం చేస్తారు? మరి కనీసం అదన్నా డైరెక్ట్ మీకు చెప్పారా మరి? ఆ మాట చెప్పలేడు కదా ఆ పిల్లాడు. అదే మేనేజ్మెంట్ అంటే అట్లా చెప్పాడు. బాస్ బదనాం అవుతాడు అట్లా చెప్తే. నా ప్రయత్నం చేస్తున్నాయి చెప్తానే రేపు ఇస్తా ఎల్లుండి ఇస్తాను అట్లా వెయిట్ చేసే వాళ్ళకి కూడా ఒక ఉంటుంది కదా లిమిట్ ఉంటుంది. అసలు నేను ఇక వెక్స్ అయిపోయి తర్వాత ప్రెస్ పెట్టి ఇది జరిగిందంతా చెప్పాను. ఎందుకంటే అంటే నాకు కూడా నేను బయటకు వచ్చి కేసీఆర్ని తిడుతున్న సందర్భం లోపల ఈ పిల్లాడు అరెస్ట్ అయ్యాడు. రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యి పాపం ట్రాప్ కేసులో పడి చిక్కున్నాడు కదా. చిక్కున్న తర్వాత ఓటుకు కేసులో చిక్కున్న తర్వాత జైలుకి పోయి వచ్చాడు. పాపం వచ్చాక సీదా మా ఇంటికి వచ్చాడు జైలు నుంచి. వచ్చి అన్న మీరు కేసీఆర్ దగ్గర పనిచేశారు కదా, ఇప్పుడు నువ్వు కనుక అడిగినట్టు ఏంటి అసలు రాశారు అన్నట్టు మీరు అన్నీ చెప్పాలి నాకు, ఉతకాలి నేను ప్రెస్ పెట్టాలంటే సరే అని నాకు తెలిసినంత వరకు చెప్పాను. నేను అప్పటికి కూడా ఎప్పుడు చెప్తా ఉంటా ప్రెస్లో, నేను పబ్లిక్లో చెప్పే విషయాలని కూడా ఆల్రెడీ 2-3కి మించి తెలిసింది. ఇట్స్ నాట్ ఎ సీక్రెట్. అతనికి నాకు తెలిసిన విషయాలు ఇప్పటికి కూడా చెప్పలే, ఎప్పటికి కూడా చెప్పానంటుంటాను నేను. చెప్పరు సరదాగా చెప్పలేదు, చెప్పను కూడా. ఆల్రెడీ 3 తెలిసిన తర్వాత ఇంకా సీక్రెట్ ఏమో అట్లాంటివి అతనితో షేర్ చేసుకున్నా. ఆ పిల్లాడు రీసెర్చ్ చేస్తాడు. ఇంత అందిస్తే వాడు మసాలా కలుపుకుంటాడు. దానికి కలిపి చాలా రీసెర్చ్ చేసి 4-5 సార్లు దంచాడు ప్రెస్లో నేను చెప్పిన అంశాలు ఇంకా రీసెర్చ్ చేసి. మళ్ళీ తెల్లారి వచ్చాడు, ఇది సరిపోలేదు నాకు అని మళ్ళీ 3 గంటలు కూర్చొని టీ తాగి కాఫీ తాగి మళ్ళీ రాసుకొని పోయాడు 3 గంటలు. మరి నేనేం అరే బాబు రాగానే ఫోన్ చేయని రమ్మన్నా. ఈయనలాగా నన్ను 3 గంటలు 4 గంటలు 6 సార్లు వెయిట్ చేయించలే. మరి అప్పుడు ఇన్పుట్స్ ఇచ్చారు అంతగా రేవంత్ రెడ్డికి ఏమి ఇన్పుట్స్ ఇచ్చారు అంతగా కేసీఆర్? అది తెలిసినవే మనది విపరీతంగా వచ్చినాయి పేపర్లో. ఆయన గురించి రకరకాల పుస్తకమే రాసా కదా అపరిచితుడు అని. నా బుక్ వెరీ పాపులర్ బుక్ అది అపరిచితుడు. అంటే అతని గురించి ప్రజలకు తెలియని విషయాలు అంటే ఆల్రెడీ తెలుసు కానీ ఇక్కడ ఢిల్లీలో జరిగిన విషయాలు ఇక్కడ తెలియదు కదా. ఆ సంఘటనలు కోట్ చేసుకుంటూ బుక్ అది పాపులర్ అయ్యేది. 1,00,000 కాపీలు. కేవలం ఆ రోజు తిట్టునే ఇవన్నీ వచ్చిన ఆ రోజు తిట్టపోతే ఇదంతా బయటికి రాపో. చెప్పలేము. ఇప్పుడు ఒక్కొక్క సంఘటన హిస్టరీ మారుస్తుంది. రాజశేఖర్ ఉన్నాడు, రెండోసారి అధికారంలోకి వచ్చాడు. నువ్వు చచ్చిపోతాడు అనుకున్నావా? ఆయన హెలికాప్టర్లో చనిపోవడం వల్ల అతను తెలంగాణ ఉద్యమం లేచింది. మళ్ళీ తెలంగాణ వచ్చేదే కాదు. మరి ఆ సంఘటన జరగకుంటే ఏమేమింటుంది? దిలీప్ కుమార్ కనుక తిట్టకపోతే ఏమేంటుంది అంటే చెప్తాను. సో అది అడుగుతుంది అంతే. దానికి ఇఫ్ అండ్ బట్ ఉండదు. ఆ సంఘటనలకు జరిగింది కాబట్టి ఇది జరిగింది. సో ఆ బుక్ కూడా ఇప్పుడు కర్ణుడి చావుకు కొంత కారణంలాగా కేసీఆర్ దిగిపోవడానికి ఈ పుస్తకం కూడా కారణం కావచ్చు. అంటే అది కూడా ఆయన క్యారెక్టర్ని ఎక్స్పోజ్ చేస్తుంది. ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి ఒక గొప్ప మేధావి నాతో అన్నాడు, ఉద్యమ కాలంలోని పుస్తకం చదివి ఉంటే తెలియదు నేను అసలు కేసీఆర్ని కలిసేవాడిని కాదన్నాడు. అంత ఇన్పుట్స్ ఉన్నాయన్నాడు అందులో. నాకు ఇట్లా తెలియదు ఇలా క్యారెక్టర్ అన్నాడు. అంటే ఒక ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు ఆయన ఆ బుక్తో. కొందరన్నా హరగోపాల్ ఇన్ఫ్లుయెన్స్ కాగా సాధారణ పౌరుడు ఓటర్ ఇన్ఫ్లుయెన్స్ కాడ. సో ఏమంటానంటే తెలిసిన విషయాలు అట్లా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తే 100 కారణాల్లో కర్ణుడి చావుకు నాది కూడా ఒక కారణం కావచ్చు అని అంటున్నా. ఈ పిల్లాడు 2 సార్లు నాతో హెల్ప్ తీసుకొని ఎంపీకి అప్పుడు నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అన్న నేను కొడంగల్ ఓడిపోయాడు, ఓడగొట్టాడు కేసీఆర్ అతను ఎంబడిపడి. మళ్ళీ ఎంపీగా మల్కారి అవకాశం తెచ్చుకున్నాడు. నేను మల్కారిలో కూటమి నుంచి పోటీ చేశాను. అప్పుడు వేమరాజేంద్ర రెడ్డి వాళ్ళు అడిగితే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే నా పక్కకు కూర్చొని నేనే అప్పీల్ చేసి ఆ కార్యకర్తలందరూ గెలిపేయాలి ఈసారి, పాప అన్యాయం చేసిన ఎవడకూడదంటే మా వంతుకో నేను 37th వాడు వచ్చి ఆ రోజులో నాకు 7th వాడు అని పడి ఉండవా నా అప్పీల్ వల్ల. అరే నువ్వు 3 సార్లు నాతో లాభం ఉంది, నువ్వు నాకు ఒక్క 3 నిమిషాలు పోయి కూర్చోబెట్టన్నా. నా ఏజ్ ఎంత, నీ ఏజ్ ఎంత, రెస్పెక్ట్ అంటున్నా. తెలంగాణ ఉద్యమకారుడు కదా. నేనైతే మీరే అంటున్నారు కదా. ఎందుకు మరి రేవంత్ రెడ్డి అంత లైట్గా తీసుకున్నాడు సీఎం అయిన తర్వాత? అంటే సీఎం అయిపోయిన తర్వాత అట్లనే ఉంటుందా ఎవరికైనా? సీఎం ఆ పిల్లాడికి ఏం మనసులో ఉందో. నేను ఆయన 2 సార్లు మా ఇంటికి వస్తా అంటే అంత ముందు ఒప్పుకోలే. ఆ టైంలో ఇంకా ఎమర్జీ కాలేనా. మల్లురేవి గారు కబు పెట్టాడు మన ఇంటికి వస్తామని. నేను వద్దు ఇప్పుడు ఇప్పటికే మీరు అన్నట్టు ఎన్ని పార్టీలు మారిన అన్నావు కదా, మళ్ళీ ఊకే మారుతానులే అనుకొని అప్పుడు ఇష్టం లేక వద్దన్న. అది మనసులో ఉండొచ్చు. నేను 2 సార్లు వస్తా అంటే వద్దన్నాడని. ఇంకోటి ఏం జరిగిందంటే ఆ వచ్చేటప్పటికి అప్పటికి కాంగ్రెస్ లేచింది. బీఆర్ఎస్లో పాపం బీజేపీలో బండి సంజయ్ని బీకేశారు. ఆ కారణంగా అది కొలాప్స్ అయింది. అది 30-40 సీట్లు వస్తా అనుకునేది కాస్త దారుణంగా పడి. బీజేపీలో ఎన్ని రోజులు ఉన్నారు? 7 years ఉన్నా. 7 years ఉన్నా. వాడు కూడా ఏ పోస్ట్ ఇవ్వలే నాకు, ఒక్క పోస్ట్ ఇవ్వలే. 7 years ఉండి కూడా ఏం అడగలేదు మరి మీరు? నేను అడగలేదు. నేను అడిగాడు గ్రాడ్యుయేట్ చేయమని అడిగారు, నేను చేయనని చెప్పాను. ఇష్టం లేకుండా గ్రాడ్యుయేట్స్ మళ్ళీ ఓటర్. నేను చేసినప్పుడు ఫ్రీగా ఎవరు ఓటర్ నాకు ఓటేసిన పరిస్థితి లేదు. అక్కడ ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. నేను ఎక్కడ తెచ్చిపెట్టాను? నాతో అప్పుడు ఎంత ఖర్చు అయింది? అప్పుడు నాకు ఖర్చు కాలేదని కాదు కానీ భోజనాలకు, తిరగడానికి, ట్రాన్స్పోర్ట్కి, వాళ్ళకి మంచిగా బాటిల్స్కే తప్ప. అప్పుడే మెలిసి ఎన్నికలకి ఇప్పుడే మెలిసి ఏంటి ఏం గమనించారు తేడా? 5,000 ఇస్తున్నారు ఓటుకి, గ్రాడ్యుయేట్కి 5,000 ఇస్తున్నారు. ఇప్పుడు 100 కోట్లు పెట్టాల్సి వస్తుంది కదా.
సో ఆ రోజు నీలాంటాడు నాలంటాడు ఫ్రెండ్స్ అంతా డొనేషన్ ఇస్తే గెలిచిన ఆ సీట్లో నేనెక్కడ తీసుకొచ్చి 100 కోట్లు పెట్టాలా సరే నాకు ఇష్టం లేకుండా బీజేపీ ఆఫర్ చేసింది. ఐ సెడ్ నో ఐ కెనాట్ కాంటెస్ట్, నేను చేయలేదు. సరే అదొక ఆస్పెక్ట్ అనుకుని ఏమంటున్నా అంటే అట్లా బీజేపీ నుంచి బయటకు రావడానికి కారణం ఇదే బండి సంజయ్ దియంగానే కొలాప్స్ అయిపోయింది. మా అందరికి కూడా కేసీఆర్ దించాలి. అది పర్సనల్ కోపం అంటావా అనే క్యారెక్టర్ నాకు తెలుసు కాబట్టి ఈయన అన్నీ తెలుసు కదా ఎంతమంది మోసం చేస్తారో. సో ఆ మోసాలకు గురైన వాళ్ళందరూ నేను పర్సనల్గా చూసా కదా. ఇదంతా మోసం, బయట మాట్లాడేది ఒకటి చెప్పేది ఒకటి. ఇప్పుడు ప్రజల మీద కమిట్మెంట్తో పరిపాలన కేసీఆర్ చేసుంటే బంగారుపల్లిలో తెలంగాణ అప్పచెప్పినప్పుడు నువ్వు 3వ సారి కూడా వచ్చేవాడు, ఆయన 4వ సారి వచ్చేవాడు. నేను మాట్లాడుకునే వాళ్ళం కాదు ఈరోజు. ఆయన చేయలేదు. ఆయన పాపం ఒక టర్ము కాస్త కూస్తూ పెర్ఫార్మెన్స్ అనేది చూపించిన సెకండ్ టర్మ్ వచ్చేవరకల్లా మొత్తం కోటరీ ఏర్పడదు. చుట్టూ ఉన్న పిల్లలే డామినేషన్, ఎవడి గెలవడు, అవినీతి, విపరీతమైన లక్షల కోట్లు సంపాదించుకున్నారు కదా ఫ్యామిలీ మెంబర్స్ అంతా. ఇది మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలంగాణ ఉద్యమంలో ఎందుకు ఉద్యోగాలు రాజేసిన ఎందుకు పోవాలి? ఏంది నీకు తెలంగాణ వస్తే నీకేంది, రాకుంటే నీకేంది, ఎందుకు పోయినావు? ఒక ఆర్తి, అరే మన తెలంగాణ మనం పరిపాలించుకోవాలి, మన ఒక సామాజిక తెలంగాణ కావాలి, మనందరికీ అందులో వాటా ఉండాలనుకున్న తెలంగాణలో ఈరోజు విచ్చలవిడిగా ప్రభుత్వం నడిస్తే ఎట్లా? కాబట్టి మేము అందరం పోరాడినాం. అయినా పోవాలి మన సామాజిక తెలంగాణ మనం తెచ్చుకోవాలనే కాంటెస్ట్లో ఆ పోరాటం అనేది ఎవరు సక్సెస్ చేస్తారో అటుపోతాం. కానీ అప్పుడు ఇక బీజేపీ అనుకుని అడిపోయినాం. ఇక ఆయనతో కాదని తెలిసినాక కాంగ్రెస్ పోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నేను కోమటిరెడ్డి వెంకటతో పోయినా. అది మళ్ళీ అదో నెగిటివ్ ఫ్యాక్టరు. ఈ గ్రూప్కి ఆ గ్రూప్ పడి సావదు. అప్పుడు రమ్మంటేనే వద్దానే, ఇప్పుడు వచ్చినోడు అగెనిస్ట్ గ్రూప్తో పోయి అంటున్నా. ఇప్పుడు వాళ్ళది అగెనిస్టే గ్రూపు. ఎన్నిసార్లు తిట్టాడు, బుడ్రా ఖాన్ అని, ఆ ఖాన్ అని, ఈ ఖాన్ అని. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తిట్టాడు, తమ్ముడు తిట్టాడు. సో ఆయనకు మనసులో 50 కోట్లు పెడితే ఏది పేమెంట్ కోటారా, ఇప్పుడు మేనేజ్మెంట్ కోటాట, ఇప్పుడు పేమెంట్ కోటాట, అట్లా అది అన్ఫార్చునేట్లీ నాకు నెగిటివ్ అయినా 2 ఆస్పెక్ట్స్ ఉండొచ్చు అంటున్నాను. అంటే అప్పుడు మరి కాంగ్రెస్లో పోయినప్పుడు రేవంత్ రెడ్డితో పోదామని ఆలోచన రాలేదా మీకు? ఇంకా నేను చెప్పినా ఆయనకు ఫోన్ చేసి, అప్పుడు కూడా ఫోన్ ఎత్తలే. జయపాల్ ఎత్తినాడు, తెలుసు సార్ వెంకటరెడ్డి చెప్పిండు మీరు రండి సార్కి చెప్పేసిన అన్నాడు. నేను కలిసినప్పుడు కండోగేటప్పుడు అడిగినా, నీకు చెప్తా అంటే నువ్వు ఫోన్లో ఎత్తుతలేవు, జయపాల్ చెప్పిండే, అన్న చెప్పిండే, నాకు మళ్ళీ కూడా చెప్పిండు 2 సార్లు నేను వస్తా అంటే వద్దన్నామని. అప్పుడేదో నీకు జాతీయ స్థాయిలో పోస్టులు అవి ఇచ్చినట, సర్లే తర్వాత చూద్దాం అనుకున్నా. ఈ లోపల మంచిదే అయింది పట్టారు అన్నాడు. అని కాంప్రమైజ్ అయినట్టు కనపడ్డాడు. మరి నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత. ఇది హిస్టరీ. ఏంటి అసలు దిలీప్ కుమార్ ఏమైతే అనుకున్నాడు? మామూలుగా ఈ పాలిటిక్స్కి వచ్చి ఇన్ని పార్టీలు మారిన తర్వాత కూడా అసలు దిలీప్ కుమార్ వెనుకకు చూసుకుంటే ఒకటి దేనికైనా పర్సనల్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. నువ్వే అన్నావు కదా 2 సార్లు ఎమ్మెల్సీ అని. నేను ఒరిజినల్గా ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి సర్వీస్ కమిషన్లో సెలెక్ట్ అయ్యి ఫారెస్ట్ సర్వీస్లో అక్కడ యూనియన్లో ప్రెసిడెంట్ ఉండి మంచి పేరే తెచ్చుకున్నా. మాధవరెడ్డి గారు ఇచ్చిన అవకాశం వల్ల అక్కడ మంచి పేరే వచ్చింది నాకు. తర్వాత కేసీఆర్ ఇచ్చిన అవకాశంలో ఎలివేషనే వచ్చింది నాకు 2 టైమ్స్ ఎమ్మెల్సీ. దేనికి నేను తక్కువైందని బాధపడాలి? ఓ మంత్రి కాలేదనో, డబ్బులు సంపాదించు, అది నాకు లేదు మొదటి నుంచి. కాబట్టి నేనేం పర్సనలీ డిస్సాటిస్ఫైడ్ లేను. ఈరోజు నాకు ఎనర్జీ ఉంది కాబట్టి, వీళ్ళెవరు నాకు అవకాశాలు ఇవ్వట్లేదు కాబట్టి ఈ యూత్ని ఎంపవర్ చేయాలి. నిరుద్యోగులు పాపం ఎన్ని సమస్యలు వాళ్ళకి. నేను జాబ్ మేళాలు పెట్టిన 2017 to 19 10 జాబ్ మేళాలు పెట్టిన ఇదే ట్విన్ సిటీస్లో. పిల్లలు ఇంటర్వ్యూ చేస్తే టీసీఎస్ వాడు కంపెనీ వాడు వచ్చి సాయంత్రం వరకు 300 ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన నాకు 3 ఇచ్చి వెళ్ళిపోయాడు. అది ఏందిరా అంటే, ఏం తీసుకోవాలి సార్, ఈ పిల్లలకు ఇంగ్లీష్ రాదు, సబ్జెక్ట్లో నాలెడ్జ్ లేదు, వీటికి స్కిల్ లేదు, నీ ఏం చేసుకోవాలి సార్ వెళ్ళిపోయినాడు. సో ఆ పిల్లలకు స్కిల్ లేదు. అది ఉద్యమం ఒక కారణం కావచ్చు. 10 ఏళ్ల ఉద్యమంలో మనం రోజు వాళ్ళని వేసుకొని తిరుగుతుంది. వాడికి ఎట్లా చదువుకుంటాడు? సో ఈ పిల్లలకు స్కిల్ లేదు, అవకాశాలు లేవు, లోన్స్ రావు. సో ఇట్లాంటి వాళ్ళకు మేము మోటివేట్ చేసి క్లాసెస్ తీసుకొని లక్ష్యంలో ఒక ఛానల్ పెట్టిన నేను. అది ఎంపవర్మెంట్ ఆఫ్ యూత్. అది కమర్షియల్ ఛానల్ కూడా కాదు. ఈ ఎంపవర్ చేసి వాళ్ళని వీళ్ళని ఆ మెయిన్ స్ట్రీమ్లో తీసుకొచ్చే ప్రయత్నంలో మనకు ఎనర్జీ ఉంది, కాస్త నాలెడ్జ్ ఉంది. దాని మీద 10 జాబ్ మీద సక్సెస్ఫుల్గా పెట్టిన నేను. 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన, బీపీఓ జాబులు చిన్నవే కావచ్చు. ఒక ఫుట్టింగ్ అతనికి దొరికితే ఇంకో దానికి వెళ్ళిపోతాడు. అది ఆబ్జెక్టివ్తో. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ఓటు వేసినారు, ₹1 ఎవరికి. వాళ్ళు దిలీప్ కుమార్ ఒక నేను నర్సంపేటలో పోతుంటే పరిగెత్తుకు వచ్చిండు క్రౌడ్ నుంచి, దిలీప్ కుమార్ నేను నీకు 2 సార్లు ఓటేసిన, నువ్వు నిద్రపోవడానికి వీళ్ళు తెలంగాణ వచ్చిందాక అంటాడు. నాకు ఎక్స్పెక్టేషన్ అవుతుంది. నేను దిలీప్ కుమార్ కొట్టేసిన, దిలీప్ కుమార్ తెలంగాణ వచ్చిందాక నిద్రపోవద్దు అంటున్నాడు. అది ఆ స్పిరిట్ అప్పుడు తెలంగాణ ఉద్యమం. మిలియన్ మార్చ్లో మా ఇంట్లో నుంచి నేను బయలుదేరి ట్రాఫిక్ జామ్లో లేట్ అవుతుంటే ఎంత ఫీల్ అయినా నేను ఆడ పోవాలి నేను అంతే. అంటే ఆ రోజు మిలియన్ మార్చ్లో పార్టిసిపేట్ కాకపోతే తెలంగాణలో పుట్టి దండ కానీ ఎంతమంది అనుకున్నారు నువ్వు చెప్పు? అద్భుతమైన సన్నివేశం అది, అట్లాంటి ఉద్యమం అది. కాబట్టి అందులో మనం చేసినాం కాబట్టి ఈ పిల్లలకు మనం ఏదోటి మనకు శక్తి ఉన్నంతవరకు. అందుకే స్కిల్ మినిస్టర్ జయంత్ చౌదరి మన దగ్గర 20 సార్లు వచ్చిండు తెలంగాణ ఉద్యమంలో. మనతో పాటు ధర్నాల్లో కూర్చున్నాడు, ఇందిరా పార్క్లో కూర్చున్నాడు, పార్లమెంట్లో మాట్లాడిండు. అసలు కేసీఆర్ పోలే పార్లమెంట్కి. జయంత్ చౌదరి స్పీచ్ అద్భుతమైన స్పీచ్ ఎవడ పెట్టుకొని నేను
తెలంగాణ ఎందుకు ఇవ్వాలన్నారు. అట్లాంటివాడు మాకు అప్పుడు అవకాశం ఇస్తే 2 ఏళ్ళు నడిపినాం కాబట్టి, సరే అతను ఇప్పుడు స్కిల్ మినిస్టర్ కాబట్టి అతని ద్వారా స్కిల్ ఇప్పించవచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయొచ్చు. అసలు ఆయన నేషనల్ స్కిల్ సెంటర్ పెడుతున్నాడు ఇక్కడ. గవర్నమెంట్ కూడా తెలియదు ఇంకా, నేను నీకు చెప్తున్నా. నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ ఇండియా హైదరాబాద్లో పెడుతున్నాడు. రేపు అనౌన్స్ చేస్తాడు వచ్చి. ఓకే, అంటే ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున వీళ్ళు కూడా పెడతారు. యూనివర్సిటీ ఏదో పెట్టి 1 ఇయర్ అయింది. ఒక ఉద్యోగం ఇచ్చింది, ఒక ట్రైనింగ్ ఇచ్చింది, ఒకటే రూపాయి లేదు. ఆయనే చెప్పుకున్నాడు, కావాలంటే కోసుకొని తినండి అని అన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫుల్ బడ్జెట్ అండి దానికి. నేను అడిగిన మా దగ్గర పెట్టండి, మా స్కిల్ సెంటర్ పెట్టండి, ఒప్పుకున్నాడు. ఓకే అంటే ఆయనకు తెలంగాణ మీద కమిట్మెంట్ ఉంది అన్నాడు. తను అందులో పార్టిసిపేట్ అయ్యాడు. అందువల్ల ఆయన అన్నాడు ఎస్ వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ తెలంగాణ అన్నాడు పాప. అని మీరే ఉండండి మా అధ్యక్షుడు అడిగినాను. సరే అని తీసుకొని ఇప్పుడు 16వ తారీఖు ఆయన అనౌన్స్ చేస్తున్నాడు. 15 నాడు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేస్తున్నాడు. ఏంటి, నేషనల్ స్కిల్ సెంటర్ ఫర్ సదరన్ ఇండియా, హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్. ఎంత గొప్ప విషయం. 1500 కోట్లతో. అసలు గవర్నమెంట్కి తెలియదు ఈ సంగతి. అది ఒక ఆబ్జెక్టివ్ మేము అచీవ్ చేసినాం. ఈ బాబు ఉన్న కమిట్మెంట్తో, పాత తెలంగాణ ఎక్స్పోజర్తో ఈరోజు మా అచీవ్మెంట్ అది. సో ఇది అట్లాంటి కంట్రిబ్యూషన్ ఏదైనా చేద్దామనే ఉద్దేశంతోనే మీరు అన్నట్టు ఓపిక ఉంది కదా, శక్తి ఉంది. ఎప్పుడు ఒక 10 years సర్వీస్ అనవసరం వదిలిపెట్టుకుంటూ మా మిస్సెస్ ఏడ్చింది పాపం. 2 రోజులు లేవని కూడా లేవలే, బయటకు కూడా అలా ఏంది ఇంత కష్టపడి. మా ఆవిడన్నది అప్పుడు ఈ వచ్చే మన ఉద్యోగాలు మనకేమైనా దేవుడికి కానీ ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నాడు కేసీఆర్ అని. ఆబ్వియస్లీ తిడతారు కదా ఇంట్లో. అప్పుడు రిస్క్ తీసుకున్నాం. ఏదైనా రిస్క్ తీసుకోవాలి, పోరాడాలి. ఇంత నేనెవరు అసలు 1200 మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. వాడికి ఏమొచ్చింది. కానిస్టేబుల్ కిష్ట ఎందుకు కాల్చుకున్నాడు, వేణుగోపాల్ రెడ్డి ఎందుకు కాల్చుకున్నాడు, శ్రీకాంతాచారి ఎందుకు కాల్చుకున్నాడు, పెట్టు వీడియోస్ పెట్టు. అసలు చెలించిపోతావు నువ్వు. ఆ పిల్లలు తెలంగాణ కోసం చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ బలిదానాల మీద, త్యాగాల మీద ఏర్పడ్డ తెలంగాణ ఎట్లుండాలి. కరప్షన్ ఉండడానికి లేదు. మంత్రులు దొంగలు పీకేయాల రేవంత్ రెడ్డి. కరప్షన్ నడుస్తుందని చెప్పి ఒక మంత్రి అభియోగాలు పెడితే పర్సంటేజ్ లేని మా మంత్రులు పనిచేయలేదంటే ఆ మంత్రులు ఉండొచ్చా అంటే క్యాబినెట్లో? వీళ్ళనామని అనుకుంది. తుపాకులు పెట్టి కాల్చిందండి కొండ సురేఖ. మంత్రులు ఉండొచ్చా? నువ్వు చెప్పిన మన మీద 9 మానుకోటలో 9 మంది పిల్లల్ని కాల్స్తే అంత ఎస్టీలే. నేను పోయి చూసిన, నన్ను అరెస్ట్ చేశారు. అక్కడ పోదామంటే మార్నింగ్ 9 జగన్ ఎదుర్కోవడానికి పోయినాం. తొర్రూరులో అడ్డుకొని పోలీసులు లోపల పెడితే రాత్రి 9 వదిలిపెట్టారు. 9 గంటలకు నేను వరంగల్ పోయి ఎంజీఎం హాస్పిటల్లో 9 మంది పిల్లలు చూసిన. ఎవ్రీబడి రిసీవ్డ్ బుల్లెట్ ఇంజరీ. అట్లాంటి సందర్భంలో నేనేమంటున్నా అంటే, మీరు ఈ తెలంగాణను ఎట్లా ఊహిస్తాం మనం అంటే, నేనంటున్నా ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పదవులు ఇచ్చాయి, రేవంత్ రెడ్డి ఇచ్చాయి. అప్పుడు దొంగలకు లూటీ చేసిన వాళ్ళకు మంత్రి పదవులు వచ్చాయి. ఇక్కడ ఆయన కూడా అదే పని చేస్తుండే. ఇప్పుడు ఎక్స్పాన్షన్ దేవుడు ఉన్న మంత్రులు వీక్ పారే అంటాను నేను. మన ప్రెస్ మీట్లో చెప్పినా గవర్నర్ పోతున్నా అపాయింట్మెంట్ అడిగినా అసలు వచ్చే సంగతి రేవంత్ రెడ్డి టచ్ చేయట్లే వాళ్ళకి. మరి ఈయన కూడా బిజీ ఉన్నాడేమో అవినీతిలోనా. నేను అంటున్నా ఆయన ఆధారాలు నా దగ్గర లేవు, కానీ ఎందుకు టాలరేట్ చేస్తున్నావు అంటున్నా. వాళ్ళ కుటుంబం తరపున వాళ్ళ తమ్ముళ్ళ మీద అంటే నువ్వు ఎందుకు టాలరేట్ చేయాలి అంటున్నా. కలెక్టివ్గా నీదే బాధ్యత. అందులో ఉద్యమ ద్రోహులు ఎట్లుంటారు, పర్సంటేజ్ తీసుకున్న మంత్రులు ఎట్లుంటారు, బట్టి అనేవాడు చెప్పింది. నా కాలం మా కాలం గత ప్రభుత్వంలో జరిగింది దాని గురించి చెప్పింది. ఇవన్నీ మనకు తెలుసు కదా, మీడియా పుంకాలు గారు చెప్తుంది కదా. మీడియా వ్యాఖ్యలు వక్రీకరించింది. బీఆర్ఎస్ కాలంలో మంత్రులు, మా మంత్రులు చాలా వరకు మొత్తుకుంటున్నాడు రోజు. ఇక్కడ ఇంత పర్సెంట్, అక్కడ ఎంత పర్సెంట్. శరత్ అనేవాడు మొత్తుకుంటున్నాడు, జడ్సన్ అనేవాడు మొత్తుకుంటున్నాడు. వాడు మొత్తుకుంటూ ఆయన సస్పెండ్ చేసి పారేసిన పాపాయన్ని. నేనేమంటున్నా అంటే, ఇట్లాంటి వాళ్ళని ఊహించినావా అంటున్నా. తెలంగాణ తెచ్చుకుని దీనికోసం కాదు కదా. కొంతమంది ఫ్యూ ఇండివిజువల్స్ కరప్ట్ చేసి లూటీ చేస్తే, వ్యవస్థను నాశనం చేస్తే ఎట్లా నువ్వు టాలరేట్ చేస్తావు? సో నీకు ఓపికనంత వరకు, ప్రశ్నించే గొంతున్నంత వరకు ప్రశ్నించాల్సిందే అంటున్నా. సమాజం బాగుపరచడానికి నీ వంతు నా వంతు కృషి కూడా చేయాలి మనం అంటున్నా. ఆ మంత్రులు తీసేంత వరకు పోరాడాలి. కొత్తవాడు తెలంగాణ సోయినుడు ఎవడు లేడు, అందులో ఉంటాడు కదా ఎవడు, వానికి ఈ అవకాశం. ముఖ్యమంత్రి చేయలేదు అట్లాంటి ఉద్యమం. ఆయననే సమైక్యవాది, సభ్య పార్టీలో ఆబ్వియస్లీ ఆయనకు అవకాశం లేకపోయినా పిల్లలు నీకు అవకాశం ఇచ్చారు కదా. ఆయన తీసేసి నీకు ఇచ్చినప్పుడు నువ్వు తెలంగాణ సోయితో పరిపాలించాలి కదా. ఆ సోయి లేకుండా పరిపాలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ సోయితోనే పరిపాలిస్తుండే ఇప్పుడు. సేమ్. అసలు కామన్ మ్యాన్ ఏమంటున్నాడు తెలుసా, ఈయన కంటే ఆయన ఏమంటున్నాడు. అది రాకూడదు కదా 15 నెలలు. ఆయన కులాబ్స్ కావడానికి 10 ఏళ్ళు పడితే ఈయన కులాబ్స్ కావడానికి 10 నెలలు పట్టింది. ఇదేమో దారుణం. కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి భూస్థాపితం చేసేటట్టు. ఎందుకంటే 16 నెలల్లోనే కేసీఆర్కి 15 నెలలో వచ్చిందని మీరే అంటున్నారు. అంత వ్యతిరేకత ఒక 16 నెలల్లోనే అంత వ్యతిరేకత మూట పెట్టుకునే. నువ్వు చెప్పిన హామీలు నెరవేర్చవా? డబ్బులు అడిగితే నిన్ను తిట్టబట్టే, నన్ను తిట్టబట్టే. నువ్వు అడ్జస్ట్ కావాలి, అవకపోవడం పోయిన కూడా మానేయని ఉద్యోగస్తులు చెప్తే వాడు పెన్షనర్, వాడు తినే 2 పూటల తిండిలో పూట బాగానేస్తే ఎంత మిగులుతుంది?
సో ఆ కరప్షన్ ఆపాలి కానీ ఆల్టర్నేట్ చూసుకోవాలి. కుటుంబ పెద్దగా ఇట్లా గుప్పిడి మూసి పరిపాలించాలి. అంతేగాని నన్ను అందరు దొంగ లెక్క చూస్తున్నారు, నాకెవడు లోన్లు ఇస్తలేడు అని అంటే ఇంకెవడు లోన్ ఇస్తాడు ఆయనకు? సో చేతులు ఎత్తేసిండు ఆ పిల్లాడు. అంటే నేను అబద్ధాలు ఆడడం కేసీఆర్ లాగా ఉన్న విషయం అందరికీ చెప్తున్నా, కేసీఆర్ అబద్ధాలతో పాలించు, నేను అట్లా పాలించట్లేదు అని చెప్తున్నాను. ఇక లాజిక్ అయితే నాకు అర్థం కాలేదు. బట్ ఎక్కడైనా అన్ని కుటుంబాలు మనం చూస్తాం కదా, అప్పులు అందరికీ ఉంటాయి, బయట చెప్పరు ఎవరు, గుమ్మనగా పరిపాలిస్తారు. సో అది కుటుంబ పెద్ద ఎట్లయితే ఉండాలో అట్లా రేవంత్ రెడ్డి లేడు అనేది నా యొక్క అభిప్రాయం. ఎట్లా ఉంది కేసీఆర్కి ఇప్పుడు ఎపిసోడ్ చూస్తున్న కవిత రాసిన లెటర్, మీరు ఆ కుటుంబంతో చాలా రోజులు అసోసియేట్. కవితని పిలోడబ్బా, చాలా మొండోడు. ఈ అమ్మాయి కూడా మొండిదే. నాకు తెలిసి అతి త్వరలో కొత్త పార్టీ లాంచ్ చేస్తా. కవితనా 100% రాసి పెట్టుకోరు. స్కోప్ ఉందా? స్కోప్ అంటే ఎందుకు లేదు, ఇంతమంది చెప్తే రకరకాల ఎగ్జాంపుల్స్. అంత ఈజీ కాదు పొలిటికల్ పార్టీస్ నడపడం. ఇప్పుడు స్పేస్ అయితే ఉంది. అది ఈధర్ బీజేపీ కానీ బీజేపీతో కలిసి వచ్చేటువంటి వేరే శక్తులు కానీ మీరే అన్నట్టు ఇట్లా ఎమర్జ్ అయినటువంటి బీసీ కాన్సెప్ట్ కానీ మనం దాన్ని కాదనడానికి వీల్లేదు. ఇదివరకు అంత లేదు, ఇప్పుడు చాలా వచ్చింది. సో ఏ పార్టీ అయినా దే విల్ బి కంపెల్ టు గివ్ మోర్ సీట్స్ టు బీసీస్ అనేది ఒకటి. ఆ బీసీ కాన్సెప్ట్లో ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళు అందరూ కలిసి ఒక కూటమి కింద ఏర్పడితే కాస్త కూస్తో కొత్త అవకాశాలు అయితే కొత్త వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన ప్రజలు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ని చూసిండ్రు, కాంగ్రెస్ని చూసిండ్రు. ఎవరైనా చూస్తే అక్కడ కనుక మీరు కనపడితే మీకు ఇస్తారు, లేదా పాత ముఖాలు కదా, కొత్త అదే. అందుకనే కొత్త ముఖాలు రావాలా. నేను అదే చెప్తున్నా. కొత్త మేము అనే స్లోగన్ అదే. మేము అనేది అంటే సామాజిక తెలంగాణ. అంటే జెండాలు రైతే రాదు, మాత్రం అక్కడ రైతే రాదు. మూడోది ఏంటంటే యువతకే పరిపాలనా పగ్గాలు, యువతకి ఇవ్వాలి. ఏ పార్టీ కూడా యువత అంటే భయపడుతుంది. తెలంగాణ ఉద్యమాల్లో వాడుకున్నారు, 2 సార్లు అప్పుడు వాడుకున్నారు, ఇప్పుడు వాడుకున్నారు. ఇప్పుడు అసలు ఆ పదవులు వచ్చేవరకల్లా యువతను పక్క పెడుతున్నారు. సో అటు ఉస్మానియాకి విద్యార్థులు ఇంత భీకరమైన పోరాటం చేసిన వాళ్ళకి రాజకీయ అవకాశాలు లేకుండా పొలిటికల్ పార్టీలు జాగ్రత్త వహిస్తున్నాయి. ఎందుకంటే వాళ్ళు వస్తే ప్రశ్నిస్తారు, వాళ్ళు ఈ కరప్షన్ అప్పుడే వాళ్ళకి అంటదు. సో ఈ భయానికి దూరం పెట్టి యథావిధిగా యథేచ్ఛగా లూటీ చేస్తున్నారు. కవిత కూడా ఒక కొత్త నినాదం ఎత్తుకుంది, సామాజిక తెలంగాణ అని చెప్పేసి. తప్పేముంది, ఇప్పుడు వాళ్ళ పార్టీలో జరగలేదు సామాజిక తెలంగాణ. అదే చెప్తుంది, మా నాన్నగారు చేయలేకపోయినని. తను చేయదలుచుకుంటే నా సలహా ఏంటంటే పార్టీని ప్రమోట్ చేయండి, మీరు ఆనరీ చైర్మన్గా ఉండండి, సెక్రటరీ జనరల్గా ఉండండి, నలుగురు పెట్టండి వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు పెట్టండి. పెడితే ఒక కొత్త మెసేజ్ పోతుంది. నా సలహా అమ్మాయిని పార్టీ పెట్టదలుచుకుంటే ఆ పద్ధతిలో పెట్టాలి. ఇది జనాభా ప్రాతిపదిక మీద పొలిటికల్ పవర్ని షేర్ చేయాలను చేస్తే ఒక మెసేజ్ ఇవ్వాలి. అంతేగాని ఊరికే అధికారం లేనప్పుడు మాట్లాడే అధికారం వచ్చాక. అదే అంటున్నా, అధికారం ఉన్నప్పుడు మాట్లాడము. కవిత ఇప్పుడు మాట్లాడితే జనాలు నమ్ముతారా? అదే చూడాలి, మనకి ఏం చెప్పాలి. అంటే కేసీఆర్ అంత అవకాశం ఇస్తాడా పార్టీ పెట్టేంత? ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఇంకో పార్టీ పెట్టేంతే? అదే నెక్స్ట్ వచ్చేది కూడా వాళ్ళ అధికారం వాళ్ళే. ఇప్పుడు మీరు ఆయన చుట్టూ ఉన్నంత వరకు ఆయన మిమ్మల్ని పట్టించుకుంటాడు, వ్యవహారం అంత ఉంటుంది తప్ప. సొంత బిడ్డ కదా, పట్టించుకోడు అసలు. కేర్ కూడా చేయడు అసలు. యూ వోంట్ కేర్. సొంత బిడ్డను కూడా కేటీఆర్ని చేయడు, హరీష్ని చేయడు, బిడ్డను కూడా చేయడు. ఆయన అక్కడ పోయి ఉన్నంత వరకే నువ్వు ఆయన ఆదరిస్తాడు, నిన్ను చూస్తాడు తప్ప ఇట్లా నువ్వు పోయి క్వశ్చన్ చేస్తే ఇంకా ఇంకా బిగుసిపోతాడు ఆయన, ఇంకా దూరం అయిపోతాడు మీకు. అది జరుగుతుంది. ఆ అమ్మాయి బయటకు వచ్చి పార్టీ పెట్టడం తప్పనిసరి అంటాడు నేను. అంటే పార్టీకి నష్టం కదా. పార్టీ మరి ఆల్రెడీ ఇప్పుడే లేస్తుందంటే మనకు కొలాప్స్ అయిపోయింది. ఈ దెబ్బకు ఎపిసోడ్తో చాలా చాలా డ్యామేజ్ అయింది. చాలా రాబోయే రోజుల్లో క్రైసిస్లోకి మళ్ళీ నెట్టివేయబడింది. ఆ పార్టీ ఆల్రెడీ క్రైసిస్లో ఉంది. మొన్న వరంగల్ సభ అనండి, లేకపోతే కాంగ్రెస్ ఫెయిల్యూర్ అనండి, ఇటు బీజేపీ నాటు మళ్ళీ బీఆర్ఎస్ అని ఇంతమంది అనుకున్నట్టు వీడికంటే వాడైనా అనే పద్ధతిలో కొంచెం లేచింది ఆ పార్టీ. ఈ ఉత్తరాలు సంధించడంతో మళ్ళీ పండుకుంది. సో ఎంత డ్యామేజ్ చేస్తో చూడాలి. మరి ఈ అమ్మాయి పెట్టేటువంటి కాన్సెప్ట్ ఏంటో మనకు తెలియదు కదా. ఆమె వెనక బయటకు వచ్చి ఇదే నా విజన్ అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసిన అనుకోండి ఆ విజన్ని. అండ్ ఇవన్నీ కూడా అల్టిమేట్గా నిజం కూడా చెప్పలేం. గీత గీసినట్టు రాజకీయాలు ఎప్పుడు ఉండవు. ఇంతకుముందు ఎగ్జాంపుల్ అది సంఘటన. ఎన్టీ రామారావు ఉన్నాడు, అద్భుతమైన మెజార్టీతో రెండోసారి గెలిచాడు. మొదటి దానికంటే ఎక్కువ మెజార్టీతో వచ్చాడు. 9 నెలల దీపోదని మీరు అనుకున్నారా? లక్ష్మీపార్వతి ఒక చిన్న ఫ్యాక్టరీ వచ్చి ఖతం అయిపోయి చంద్రబాబు గారు మళ్ళీ దాన్ని టేక్ ఓవర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో, ఆ ఈవెంట్ ఎడిదికి తీసుకుపోద్దు, ఆ పార్టీలను ఏమి ఉంటే పోతాయి. అసలు తెలుగుదేశం పార్టీ పోదని మీరు అనుకున్నారా? తెలంగాణలో ఉనికి లేకుండా పోయింది. వైఎస్ఆర్సీపీ పోదని అనుకున్నారా? తెలంగాణ జెండా అయితే వెళ్ళిపోయిన వాళ్ళు మాకొద్దు ఈ పార్టీ అంటే ఈ గొడవ మాకొద్దని. సో అట్లా ఒక్కొక్క సన్నివేశాన్ని బట్టి ఒక్కొక్కసారి హిస్టారిక్ పరిణామాలు జరుగుతాయి, చారిత్రక పరిణామాలు. ఇప్పుడు కూడా ఆ టైప్ ఆఫ్ క్రైసిస్లో తెలంగాణ ఉన్నది. 2 పార్టీలు చూసింది, 3వ పార్టీ లెటర్లో రాసిన అంశాలు చూసారా? అవన్నీ ఎట్లా చూశాను. ఇక ఆమె 10 రాసిందట, ఇదే లీక్ అయిందట. మరి ఆ 9 అంటే కూడా చూడాలి మనం. అంటే ఆయన పట్టించుకున్నట్టే కదా. గతంలో 9 ఉత్తరాలు పట్టించుకొని కేసీఆర్ ఇవాళ ఈ లెటర్లో ఏముందని పట్టించుకుంటాడు? ఆ 10లో ఏం రాసిందో ఇవే రాసుకుంటూ పోయిందేమో.
అపాయింట్మెంట్ ఆమెకే లేకపోతే నీకే కడితే నాకే కడదు. నిజమే, అదంతా కేసీఆర్ కనీసం కన్నబిడ్డ కూడా అపాయింట్మెంట్ చేయడం అనేది. ఆయన మూడీ పర్సన్ అతను, ఆయనకు ఆ నేచర్ ఉంది. ఒకసారి కలుస్తాడు, ఒకసారి కలవాడు. ఒకటి చెప్పండి, కవిత ఒక ఆరోపణ చేసింది కేసీఆర్ దేవుడే కానీ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని. మీకు తెలుసా ఆ దయ్యాలు ఎవరు? నేనంటే ఆమె ఉద్దేశంలో సంతోషం ఉంటాడు, ఎందుకంటే అపాయింట్మెంట్ ఇప్పించేంత ఆ పిల్లాడు కాబట్టి. ఈమె కూడా అపాయింట్మెంట్ ఇబ్బంది అయి ఉంటుంది. సంతోషంలో కేటీఆర్ని దృష్టిలో పెట్టుకుని అంటుంది ఆ అమ్మాయి. అంటే బిడ్డకు కూడా అపాయింట్మెంట్ తీసుకొని పోవాలి కంపల్సరీ? అట్లా ఉంటుంది నేచర్, అది జస్ట్ లైక్ దట్. సీఎం ఉన్నప్పుడు అది వేరు, సీఎంగా లేడు కదా మామూలు కూడా నేచర్ అది. అంత ఈజీగా మీరు జస్ట్ లైక్ దట్ చెప్పకుండా పోయి తలుపు కొట్టి మనం బెల్లుత్తిపోయినట్టు పోలేరు మీరు. రమ్మంటాడు, వద్దంటాడు, రేపు రమ్మంటాడు. సోనియా అందుకే మాట్లాడితే లైన్లో ఉంది సార్ అంటే రేపు మాడమని చెప్పిండు నాకు. ఎందుకు మరి దిలీప్ కుమార్ ఇన్ని పార్టీలు తిరిగిన తర్వాత కూడా ఎమ్మెల్యేగానో ఎంపీగానో ఎందుకు పోటీ చేసే అవకాశం రాలేదు? లేకపోతే మీ దగ్గర ఏమన్నా ఇచ్చినోడు ఎవడు పోయి నాకు? నేను పోయినా 7 ఏళ్ళు నా బీజేపీలో. మరి నాకు ఇది ఎమ్మెల్సీ అడిగితే వద్దన్నా, నేనైతే వద్దన్నా. 2 సార్లు అడిగాను మీరు చేయండి అని, వద్దన్నా. ఎమ్మెల్యేకి వచ్చేవరకల్లా మల్కాగిరి అప్లై చేసిన, ఎందుకంటే కూటమి నుంచి పోటీ చేసినప్పుడు. మీ దగ్గర డబ్బులు లేవని ఇస్తలేరు కావచ్చు పార్టీలు. అది మీరు జోక్ చెప్పారు కదా, మీరే డబ్బులు ఏం సంపాదించుకోలేదు పిఏగా ఉన్నప్పుడు. నేను లేదండి, చాలా హానెస్ట్గా పనిచేస్తాను. అందుకే అయితే మీకు ఏంటంటే మల్కాగిరి అప్లికేషన్ పెట్టుకున్నాను నేను బీజేపీ కంటే రావడానికి ముందు. పెట్టుకుంటే ఆ కమిటీని ముఖ్యమైనటువంటి నేతని అడిగిన, అరే నేను అప్లికేషన్ పెట్టుకున్న పై నా పేరు నా ప్రస్తావన, మీ పేరు అసలు చర్చకే రాలేదన్నాడు. చర్చ కూడా రాలేదట. 2 టర్మ్స్ ఎమ్మెల్సీ కాంటెస్ట్ చేసి 37,000 తెచ్చుకున్నట్టు దిలీప్ వారి పేరట పరిశీలనలో రాలేదటండి బీజేపీలో. అది పరిస్థితి. ఎవరైనా ఏమంటావు, ఏం చెప్పుకోమంటారు అని. సో పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఉండాలి, నువ్వు ఏదైనా గ్రూప్కి చెంది ఉండాలి, లేదా నువ్వు అన్నట్టు బాగా డబ్బులు ఉండాలి, మీటింగ్కి వచ్చి వాళ్ళు టికెట్ ఇచ్చిపోయే పరిస్థితి ఉండాలి. అది ఈ 3 నాతో సాధ్యపడే పని కాదు కాబట్టి బహుశా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మేబీ ఇంకొక ఆయన అన్నాడు, చాలా అద్భుతమైన మాట అన్నాడు, అది కూడా కరెక్ట్ కావచ్చు. అనేవాడు తెలుసా, మళ్ళా మీకు అవకాశం ఇస్తే మళ్ళీ ఒక పుస్తకం రాస్తారనుకుంటున్నావు సార్ అన్నాడు. ఎవరి గురించి? ఎవరి దగ్గర పనిచేస్తే వాళ్ళ దగ్గర. అది కూడా కావచ్చు. అసలు మీద ఇంత పుస్తకం రాసిండు, మనం కనుక అవకాశం ఇస్తే ఇంకో 2వ సంచిక రాసేదేమని. ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యాక్టర్. అది ఆ రోజు మనకు అది అనిపించింది కాబట్టి రాసినాం. కానీ ఎట్లా ఉంది ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ్ పరిస్థితి రాష్ట్రంలో? ఇప్పుడు రాష్ట్రీయ లోక్దళ్ మేము 2 years నేను నడిపిన. అప్పుడు ఏ అలయన్స్ లేకుండా 3 సర్పంచ్ని గెలిపించిన, 2 కొత్తగూడెంలోనూ వరంగల్ లోపల 2 కార్పొరేటర్ గెలిపించిన. మా బీఫామ్ తప్పుడు బీజేపీ కూడా లేదు సీట్ అక్కడ కొత్తగూడెంలో. అంత నిర్మాణం 10 జిల్లాల్లో ఆఫీసులు పెట్టినాము. రకరకాల సంఘర్షణ. ఒక పబ్లిక్ మీటింగ్ పెడితే వర్షం వస్తుంటే బోర్న వర్షం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో 8,000 మంది వచ్చారు. జయంత్ అన్నాడు ఫెయిల్ అయిపోద్ది మీటింగ్, అందరు వెళ్ళిపోతారు అన్నాడు. వర్షం దగ్గర మొత్తం 8,000 మంది వచ్చి కూర్చున్నారు. ఆ స్పిరిట్ అప్పుడు తెలంగాణలో అట్లుండే. సో అట్లా నడిపి అందులో యాక్టివ్గా పార్టిసిపేట్ అయిన మాకు ఇది కొత్త ఏం కాదు. మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు అలయన్స్ బీజేపీతో మాకు 80% అక్కడ ఉంది కాబట్టి యూపీలో ఇక్కడ ఉంటుంది. వాళ్ళు అంతటా లేరు కదా. సో 50 సీట్లు ఇస్తే మేము 30 మంది గెలిపించుకుంటాం, 25 మంది గెలిపించుకుంటాం, మళ్ళీ పుడతాం. అక్కడ ఇస్తారా మీకు సీట్లు ఇస్తారా బీజేపీలో? ఇక్కడ లేరు కదండి అంతటా అంటే అడగడానికి తప్పు. కానీ లేనప్పుడు మా వాళ్ళు నిర్మాణం చేసి ఇస్తారు. ఇప్పుడు నువ్వు నిర్మాణం చేసి చూపిస్తే శక్తి ఉందంటే, అందుకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 3 సర్పంచ్ గెలిపించిన 2 కార్పొరేట్, అది హిస్టరీ కదా. ఆల్రెడీ ఇస్తే కొంత ఎవరు లేకుండానే 6 గెలిచినారు. అంటే ఇప్పటికే రాష్ట్రంలో ఒక ట్రయాంగిల్ ఫైట్ ఉన్నది, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇప్పుడు మళ్ళీ రాష్ట్రీయ లోక్దళ్కి అంత స్కోప్ ఉందంటారు. మన అలయన్స్ విత్ బీజేపీ ఉంటుంది కదా, థర్డ్ గ్రూపే వద్దు తప్ప మేము దానికి అటాచ్ అయి ఉంటుంది తప్ప మేము కొత్తగా పెట్టాం కదా. ఇంకేదైనా బీసీ ఫ్రంట్ ఒకటి ఏర్పడితే అది వేరే విషయం. అదర్వైజ్ 3 గ్రూపులు. ఇప్పుడు తీర్మానం కూడా ఇంకా పార్టీ పెట్టలే కదా, అది కూడా వస్తుంది. అది వస్తే అది 4వ గ్రూప్ అవుతుంది. అప్పుడు ఆలోచిద్దాం. ఆయన ఎవరితో అలయన్స్ పెట్టుకుంటాడో మాకు తెలియదు. చూడాలి. బీసీ కాన్సెప్ట్ మీద పాపం ఉందా? బీసీ రాజ్యాధికారం సాధ్యమైందా? బీసీ ముఖ్యమంత్రి అన్ని పార్టీలు ఇప్పుడు బీసీలకే సీట్లు ఇచ్చే పరిస్థితి 100% వస్తుంది. సో మరి వాళ్ళు కూడా బీసీకే మేము ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. సో దానివల్ల కొంత అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సెక్షన్స్ అన్నీ నెగ్లెక్ట్ చేయబడే సెక్షన్స్, వాళ్ళకి అధికారంలో భాగస్వామ్యం లేదు. అందువల్ల నా ఉద్దేశంలో ఇప్పుడు హై టైం ఏ పార్టీ అయినా అట్లాంటి వాళ్ళకి ఇవ్వాలి. రేపొద్దున ఆయనే ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే పబ్లిక్ కొద్దిగా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఉద్యమం టైంలో తెలంగాణ చేతిలో ఉండగా రేపు కలుస్తానని చెప్పాడు. అట్లాంటి ఎందుకట్లా? అంటే కేసీఆర్ వ్యవసాయం ఎందుకట్లా? నేచర్ అది. అంటే ఏం గమనించారు మీరు? చాలా దాదాపు 6 ఏళ్ళు పనిచేస్తారు కదా. అతనికి ఒక ఐ డోంట్ నో, బట్ లండన్ నుంచి ఒక మిత్రుడు డాక్టర్ వచ్చిండేవారు. వచ్చి చాలాసేపు భోజనం చేసిపోయినాక ఆయన అన్నాడు, దిలీప్ మీ వాడికి బైపోలార్ డిసీజ్ ఉంది, జాగ్రత్త అన్నాడు. నేను బైపోలార్ డిసీజ్ అంటే ఏంటి అని అడిగిన. అంటే ఇన్కన్సిస్టెన్సీ, అంటే ఒకే పద్ధతిలో ఉండకపోవడం. ఇప్పుడు మాట్లాడేది గంట తర్వాత మాడకపోవడం, ఇప్పుడు చేసింది గంట తర్వాత చేయకపోవడం,
ఇవాళ చెప్పింది రేపు మన మర్చిపోవడం. అది బైపోలార్ డిసార్డర్. డాక్టర్ లండన్ ఫేమస్ డాక్టర్ తను ఘోరం కేసీఆర్తో చేశాడు. చేసి 3 hours కూర్చొని మాట్లాడిన తర్వాత పూత నాకు చెప్పాడు జాగ్రత్త అని. నేను ఎవరికి చెప్పలే. ఆ బైపోలార్ డిసార్డర్ ఉంటే బాగుంటుంది కదా, మంత్రికి బైపోలార్ డిసార్డర్ ట్రీట్మెంట్ ఇప్పిస్తే ఎట్లా అంటే జనాలు కలగకపోవడం ఇదంతా దాని లక్షణం. ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్. ఆయన ఏమనంటే ఇన్కన్సిస్టెంట్ బిహేవియర్ అన్నాడు. మూడి స్వింగ్ ఆఫ్ మూడ్స్ అని స్వింగ్ అవుతుంటాయి వాళ్ళకి, ఓసారి ఒకవైపు ఓసారి ఒకవైపు. అది బైపోలార్ డిసీజ్ అది. అది రియల్లీ డోంట్ నో. నేను చెప్పలేదు ఎవరికి, ఈవెన్ కేటీఆర్ చెప్పలేదు, హరీష్ చెప్పలేదు, ఆ మేడం కూడా చెప్పలేదు ఎందుకు వచ్చిన గొడవ నాకు అని. సో అట్లా ఆయనకు ఆ మూడ్స్ ఉంటాయి, స్వింగ్ ఆఫ్ మూడ్స్ ఉంటుంది. ఫైనల్గా చెప్పండి, దిలీప్ కుమార్ అంతిమ లక్ష్యం ఏంటి రాజకీయాల్లో? నాకంటే ఏం లేదు, నేను కాంటెస్ట్ చేసే ఆలోచన లేను. కేవలం ఒక ఎమ్మెల్సీ అవకాశం వస్తే బీజేపీ ఆ సీటు వాళ్ళది కాదు కాబట్టి, ఇదివరకే నన్ను చేయమని అడిగారు కాబట్టి అలయన్స్లో ఇస్తే అది చేస్తా. తీర్మానం మళ్ళీ 2 years తర్వాత టర్మ్ అయిపోతే ఆయన అటు వెళ్ళిపోతాడు ఎమ్మెల్యే సైడ్ అని తెలుసు కాబట్టి మనకు. అదర్వైజ్ లోకల్ బాడీలో వీలైనంత వరకు పిల్లల్ని గెలిపించి రేపు సామాజిక న్యాయం కోసం పోరాడే విధంగా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇతర పార్టీలో అవకాశం లేని వాళ్ళకి మేమే ఫార్మేషన్లో పెడతాం సోషల్ జస్టిస్ కాల్స్ కింద. అంతేగాని నేను వాళ్ళకి సపోర్ట్ చేసి తప్ప నేను డైరెక్ట్గా ఎమ్మెల్యే ఎంపీగా పోను. రాజకీయంగా రిటైర్మెంట్ అంటే ఇక రిటైర్మెంట్ ఉన్నా కదా, యాక్టివ్గా వాళ్ళకి ట్రైనింగ్ ఎంపవర్మెంట్ వ్యక్తిగతంగా నాకు ఓపిక తయారు చేస్తారు కానీ మీరైతే చేసి వాళ్ళను సమాజంలో సేవ చేయడానికి వాళ్ళు ప్రేరేపిస్తా. ఎందుకు యువతకు ఏం చెప్తారు? కొత్తగా వచ్చే పార్టీలో రాజకీయాలకు యువత కోసం ఏం చెప్తారు? మీకు ఒక రోల్ ఉంది. యువత ఇంట్లో కూర్చుంటే నడవదు. ఈ సమాజ పునర్నిర్మాణ బాధ్యత, తెలంగాణ పునర్నిర్మాణ బాధ్యత యువతదే. వీళ్ళు చేయరు. ఈ పాత తరం నాయకులు అంతా అయిపోయారు, టైం టెస్టెడ్ క్యాండిడేట్స్, టైం వేస్ట్ వాళ్ళతో. సరే మీరు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి, యువత పార్టిసిపేట్ కావాలి. అది స్థానిక సంస్థల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అన్నింటిలో వాళ్ళు పోటీ చేయాలి, చేసి గెలవాలి. గెలిచి అప్పుడు ఒక పర్ఫెక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందియాలి ప్రజలకు. ప్రజలు అదే కోరుకుంటారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమైతే డబ్బులు, ఎలక్షన్స్ అంటేనే డబ్బులు, 1000 కోట్లు 100 కోట్లు పరిస్థితి ఉంది. ఎందుకు సాధ్యపడదు? ఆ మధ్యలో జస్ట్ 6 years కిందనో 5 years కిందనో నేను పేపర్లో చదివాను. ఆంధ్రాలో ఒక ఎమ్మెల్సీకి ఒక్కొక్కళ్ళు వెండి చెంబుకొడు, ఇంకేదో చెంబుకొడు అందరు ఇంటికి పంపినాడు. కూడా 5,000 చెంబట ఎంత అవుతుంది అసలు 5,000 తగ్గకుండా వాల్యూ అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసినట్ట. ₹1 అని ఒక శర్మ గారు గెలిచాడు. ₹10 పోయి నమస్కారం పెట్టి తిరిగిన. మరి ఇంకా కాన్షియస్ ఉన్నారు పబ్లిక్, ఇచ్చేది తీసుకుంటున్నారు, వేసేవాడికి వేస్తున్నారు. సో అది ఎక్స్పెక్టేషన్ కూడా చాలా మారింది. మీరు అబ్జర్వ్ చేశారు, మీరు ఉన్నప్పుడు రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు. ఇప్పుడు మునుగోడు కూడా ఏం తీస్తావు నాకు ఏమి ఇస్తావు. మునుగోడు బై ఎలక్షన్స్లో 2 సార్లు పోటీ చేసిన. ప్రతి ఓటర్కు డబ్బులు ఇచ్చే పరిస్థితి వచ్చింది అక్కడ. అయితే ఒక ఊరు బాయ్కాట్ చేసింది. మీడియా అడిగితే ఏంటి అంటే ఈ పార్టీ ఓటు రాలేదు, ఆ పార్టీ ఓటు రాలేదు, ఎవరు డబ్బులు ఇస్తాడు, ఎందుకు వాళ్ళ ఓటు కాదు. ఎలక్షన్ బాయ్కాట్ చేసిన పరిస్థితి, డబ్బులు ఇవ్వకపోతే అది పరిస్థితి. అది అందువల్ల ఈ వ్యవస్థ మారాలి, మరి రిఫార్మ్స్ రావాలి, ఎలక్ట్రల్ రిఫార్మ్స్ రావాలి. డబ్బు అనేది లేదా ఇది శాసించే స్థితి పోవాలి రాజకీయాలు. అదర్వైజ్ డెమోక్రసీ హెల్తీ డెమోక్రసీ కాదు. సో ఆ విధంగా మేము కూడా కృషి చేస్తాం. ఎలక్షన్ కమిషన్ రాష్ట్రాన్ని ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఎట్లా పెట్టాలని, డబ్బు లేకుండా ఏ విధంగా ఎలక్షన్ కండక్ట్ చేయాలో నేను చాలా సూచనలు ఇచ్చిన వాళ్ళకు. వాళ్ళు నన్ను ఒకసారి పిలిచి ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు నాతో. కానీ రకరకాల చట్టాలు, దాని అమెండ్మెంట్స్, వాళ్ళకున్న లిమిటేషన్స్ ఇవన్నీ ఉన్నాయి. బట్ అది ఆ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఎంత సాధ్యమైనంత తొందరగా వస్తే మనం బాగుపడుతుంది. ఖచ్చితంగా దిలీప్ కుమార్ చెప్తున్న ప్రకారం అయితే యువత రాజకీయాల్లోకి రావాలి. యువత వస్తేనే ఈనాటి ఇప్పుడు ఉన్న రాజకీయాలు మాత్రం కొద్దో గొప్ప మారుతాయనే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ కోసం కొట్లాడిన యువత తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా భాగం కావాలని చెప్పేసి దిలీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా నేను రాజకీయాల్లోనే ఉంటాను, బట్ రాజకీయ నాయకుల్ని తయారు చేసే సంస్థలాగా నేను ఒక CEO లాగా పనిచేస్తాను, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో పోటీ చేయనని చెప్పేసి దిలీప్ కుమార్ చెప్తున్న పరిస్థితి.